ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 6వ భాగంలో మనము ఉన్నాము. ఒకసారి మనము 5th పార్ట్లో 5వ భాగంలో మనం ఏం ధ్యానం చేసినాం ఒకసారి మనము చూసుకుందాము. మనము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము ఆదాము ద్వారా ఈ లోకానికి ఏమి వచ్చి ఉన్నదో, క్రీస్తు ద్వారా దేవుడు మనకేం అనుగ్రహించినాడో ఆ యొక్క కాంట్రాస్ట్ ని మనం చూసినాం. ఆదాము ద్వారా పాపం రావడము, పాపం ద్వారా మరణం రావడము, కానీ దేవుడు క్రీస్తును పంపించి క్రీస్తు ద్వారా ఆ కృప మనకు అనుగ్రహించడము, నీతిమంతులుగా తీర్చడము. ఏ రీతిగా అయితే ఒక్కరి ద్వారా మరణం అందరు మానవులకు సంభవించిందో, ఆ రెండో మానవుడైన క్రీస్తు ద్వారా మనందరికీ జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందరికి కూడా అట్లనే వర్తిస్తుంది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పడానికి ప్రయత్నము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి గత వారం మనం చూసుకున్నాము, అది ఆదాము యొక్క పాపం ద్వారా వచ్చిన పరిణామం ఎట్లా ఉండే, కానీ దేవుడు క్రీస్తు ద్వారా ఎటువంటి వరాన్ని, రక్షణ వరము, నీతి అనే వరము ఆయన కృప ద్వారా మానవులకు అనుగ్రహించినాడో అక్కడ మనము చూసుకున్నాము. ఒక్కని అవిధేయత ద్వారా అందరూ ఏ రీతిగా అయితే ఆ పాపం ద్వారా మరణాన్ని వాళ్ళు అనుభవించినారో, ఒక్కని విధేయత ద్వారా, క్రీస్తు విధేయత ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా ఆ రీతిగా తీర్చబడుతున్నామని తను చెప్పడం మనం చూసినాం. అదే కాకుండా ఆదాము పాపం ద్వారా ఏ రీతిగా అయితే పాపం పరిపాలించిందో, ఇట్ రెయిన్డ్ ఓవర్ డెత్, ఆ యొక్క మరణం పైన పాపం ఎట్లయితే పరిపాలించిందో, ఆ యొక్క క్రీస్తు ద్వారా, ఆ క్రీస్తు అనుగ్రహించిన కృప ద్వారా ఏ రీతిగా కృప ఆ నీతిని అనుగ్రహించడానికి మన జీవితాలలో పరిపాలించిందో, ఆ యొక్క రెండింటిని వ్యత్యాసాన్ని ఆదం ద్వారా ఏమొచ్చిందో, ఆ క్రీస్తు ద్వారా మనకేం అనుగ్రహించబడిందో ఆ రెండు పోల్చి మనము గత వారము చూసుకున్నాము. అదే కాకుండా ఇప్పుడు క్రీస్తు మన కోసము ఇంత గొప్ప కార్యము చేసినాడే, మన కోసం బలి అయినాడే, నీతిగా మార్చబడ్డాడే, మన స్థానం తీసుకున్నాడే. దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాపం విషయంలో అంత గొప్ప వెలను ఆయన చెల్లించినాడే. కాబట్టి మన యొక్క పాత్ర ఏంటి అంటే, ఆ పాపం విషయంలో మన పాత్ర ఏంటి అంటే, మన యొక్క స్పందన ఎలా ఉండాలి, పాపంను ఎలా వ్యవహరించాలి, క్రీస్తు మన కోసము ఏం చేసినాడో ఆ యొక్క వెలుగులో మనం పాపంతో ఎలా వ్యవహరించాలో అనేది 6వ అధ్యాయంలో మనము చాలా స్పష్టంగా గత సెషన్లో చూసుకున్నాము. దేవుని బిడ్డలారా, అయితే క్రీస్తు మన కోసం ఇంత గొప్ప కార్యం చేసినాడు, పాపం విషయంలో ఇంత గొప్ప కార్యం చేసినాడు. కాబట్టి మనం ఇంకా పాపంలో కొనసాగాలనా? లేదు. ఏమాత్రము ఆ కృపను మనము నిరర్థకం చేయడానికి వీల్లేదు. ఆ కృపను మనం తప్పుగా వాడుకోవడానికి వీల్లేదు. ఆ కృప అంటే పాపం విస్తరించుచున్నది కనుక పాపంతో పాటు కృప కూడా విస్తరిస్తున్నది అని మనం చూసినాం కదా. దాన్ని ఆసరాగా తీసుకొని ఎక్కువ పాపం చేస్తే ఎక్కువ కృప దొరుకుతుందనే ఆలోచన మనం పెట్టుకోవడానికి వీల్లేదు. మనం పాపంలో కొనసాగడానికి వీల్లేదు. మన పాపమే క్రీస్తును సిలువ వేయబడ్డానికి అంటే అటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చిందన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలా. పాపంలో మనం కంటిన్యూ కావద్దు. మనకు తెలియదా అంటే, మనం క్రీస్తునందు మనము బాప్తిజం పొందిన మనము క్రీస్తు మరణంలో పాలు పొందిన మన సంగతి మనకు తెలియదా? తర్వాత అని అంటున్నాడు, మనకు తెలిసిన విషయం ఏంటిదంటే, మనం రక్షణ పొందడం ద్వారా మన పాప స్వభావము పాపం అంతా మనము సమర్పించుకున్నాము, మనము వదులుకున్నాము అనే విషయాన్ని మనకు తెలుసు అనే విషయాన్ని తను తెలియజేస్తూ ఉంటున్నాడు. గనుక మనం పాపం విషయంలో మనం చచ్చిన వాళ్ళ వలె ఎంచుకోవాల్సిన అవసరత మనకెంతగానో ఉంది అని తెలియజేస్తూ ఉంటున్నాడు. అదే కాకుండా మనం ఇక మీదట పాపానికి దాసులుగా ఉండకూడదు, నీతికి దాసులుగా ఉండాలి. పాపానికి ఒకవేళ దాసులుగా ఉంటే మనకు వచ్చే పరిణామము వేరుగా ఉంటుంది. నీతికి మనం దాసులుగా ఉన్నట్లయితే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో, ఒక బెనిఫిట్, రాంగ్ బెనిఫిట్, రైట్ బెనిఫిట్ ఏంటిదో గత వారము మనము చూసుకున్నాం. కాబట్టి
క్రీస్తు మన కోసము ఏ రీతిగా అయితే బలి అయి నీతిగా మార్చబడ్డాడో పాపం విషయంలో 6వ అధ్యాయంకి వచ్చేపాటికి ఆ పాపంని మనం ఎలా చూడాలనో, ఎలా పరిగణించాలో, ఎలా జయించాలనో, ఏ రీతిగా మనము పాపానికి మనం చోటు ఇవ్వకూడదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము 6వ భాగానికి మనము వెళ్ళిపోదాం. రోమిలికి రాసిన పత్రిక ఇప్పుడు మనము ధ్యానించే అధ్యాయాలు 7వ అధ్యాయము, 8వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాము. దయచేసి ఈ యొక్క సెషన్ బహుశా కొద్దిగా లెంగ్దీగా, కొద్దిగా ఎక్కువసేపు ఉండొచ్చేమో, కానీ మీరు ఒకవేళ దేవుని యొక్క సహాయం తీసుకోకుండా కేవలము అంటే ప్రార్థన సిద్ధపాటు లేకుండా ఆలోచన ఎక్కడో పెట్టి ఒకవేళ విన్నట్లయితే ఈ దినము ఈ యొక్క వాక్యము మనం పోగొట్టుకునే వారంగా మనం ఉంటాము. కాబట్టి ముందుగా నేను చెప్తున్నాను, ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మాటలు మీరు వినండి, కదలకండి. దేవుడు ఏదైతే మాట్లాడినాయి ఉన్నాడో వాక్యం ద్వారా దాన్ని మనం గ్రాస్ప్ చేయాలి, మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని గట్టిగా మనం పట్టుకొని మన జీవితాలలో ఆ యొక్క వాక్యం నిలిచి ఉండేటట్టుగా, ఆ వాక్యానుసారం మన ఫలము మనం ఫలించేటట్టుగా మనము ఉండాలి. మనము రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, 8వ అధ్యాయము మనం చూసుకోబోతున్నాము. ఈ 7వ అధ్యాయంలో ఏముంది, ఈ 8వ అధ్యాయంలో ఏముందో మనం ఒకసారి చూడడానికి మనం ప్రయత్నము చేద్దాం. ఈ 7వ అధ్యాయంలో ఏ రీతిగా మనము ఆ యొక్క పాపపు స్వభావం విషయంలో మనం చచ్చిన వారి వలె ఉన్నాము, ఏ రీతిగా ధర్మశాస్త్రం విషయంలో విడుదల పొందిన వారంగా ఉన్నామో ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనము అంటే ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఆయన సంబోధించేది యూదులను సంబోధిస్తూ ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. చాలా ప్రాముఖ్యమైంది, అది మీకు చూపిస్తాను. ఈ 7వ అధ్యాయము ఎవరిని సంబోధిస్తున్నాడు? మొదటి 6 వచనాలు 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యూదా కన్వర్ట్స్ అంటే యూదులైన విశ్వాసులను సంబోధిస్తూ ఏ రీతిగా వాళ్ళు ధర్మశాస్త్రం యొక్క విధుల నుంచి విడిపించబడి క్రీస్తుతో బంధించబడ్డారో, పరిశుద్ధాత్మతో బంధించబడ్డారో ఆ విషయం మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా ధర్మశాస్త్రం యొక్క విధుల నుంచి, దాని గుప్పట్లోంచి దేవుడు విడిపించి క్రీస్తుతో బంధించి, క్రీస్తు ఆత్మతో ఎలా బంధించినాడో ఆ మొదటి 6 వచనాలలో మనం చూస్తున్నాము. అది పర్టికులర్గా జ్యూస్ కన్వర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ 7వ వచనం నుంచి 24వ వచనం వరకు ఒక యూదుడుకు ఈ ధర్మశాస్త్రంతో, ఈ పాపపు స్వభావంతో ఉన్న పెద్ద పోరాటం ఏంటిది, ఎందుకు అటువంటి పోరాటము, ఆ పోరాటం ఏంటిదో ఈ 7వ వచనం నుంచి 24వ వచనం వరకు చూస్తున్నాం. జనరల్గా యూదులను సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. పైన ఉన్న మొదటి 6 వచనాలలో యూద మత అంటే యూదుల నుంచి రక్షించబడి క్రీస్తుతో ఏ రీతిగా మనం బంధించబడి ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామో, విధుల నుంచి వాళ్ళు విడిపించబడ్డారో దాని విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇవన్నీ ఆ యూదులకు ఉన్న ఆ యొక్క పాపపు స్వభావంతో ఉన్న పోరాటము, ఆ ధర్మశాస్త్రము తెలిసినప్పటికీ పాపంతో ఎలా పోరాడలేకపోతున్నారో ఆ స్ట్రగుల్ గురించి ఆ 7వ వచనం నుంచి 24వ వచనం వరకు మాట్లాడిన తర్వాత ఆయన పరిష్కారము 25వ వచనంలో, అంటే నన్ను విడిపించువాడు ఎవరు అంటే ఒక యూదుడుగా మాట్లాడుతున్నాడు, యూదులను సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ పాపపు స్వభావం నుంచి, ఈ పాపపు యొక్క గుణము నుంచి, ఈ పాపపు శరీరం నుంచి నన్ను విడిపించువారు ఎవరు అనే ప్రశ్న వేస్తూ దానికి 25వ వచనంలో జవాబిస్తున్నాడు. కాబట్టి ఈ 7వ అధ్యాయము అంటే కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకున్నట్లయితే యూదులను సంబోధిస్తూ, యూదులు ఏ ధర్మశాస్త్రం అయితే వాళ్ళు పాటిస్తున్నారో దాన్ని సంబోధిస్తూ, ఏ రీతిగా వాళ్ళు పోరాడుతున్నారో, ఏ రీతిగా క్రీస్తు ద్వారా విడుదల యూదులకు ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దేని మిట్లారా, ఇది యూదులకు సంబోధించిన మాటలు కనుక మనకు వర్తించవు అనే ఆలోచనలోనికి మీరు రాకండి. ఏ పాపపు స్వభావం అయితే యూదులు పోరాడినారో దేవుని బిడ్డలారా, మనం కూడా అటువంటి పాపపు స్వభావంతో మనం పోరాడుతున్నాం. వారు ఏ రీతిగా అయితే పాపంలో ఉన్నారో మనం కూడా అటువంటి పాపంలో ఉన్నాం. కానీ ఎక్స్ట్రా వాళ్ళకి ధర్మశాస్త్రము ఇవ్వబడిందనే సంగతిని మనము
అర్థం చేసుకోవాలి. కానీ ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పటికీ కూడా వాళ్ళకున్న పోరాటము ఎటువంటి పోరాటము ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరొకసారి మీకు బయట అంటే ఒక కంప్లీట్ ఒక పిక్చర్ని మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అబ్రహాము అంటే ఆదాము ద్వారా అందరూ మానవులు ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కానీ తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ సొంత మార్గాలలో వెళ్ళిపోయి కొత్త దేవుళ్ళను సృష్టించుకొని విగ్రహారాధన చేసుకుంటూ బ్రతుకుతున్న కాలంలో దేవుడు కొంతమందితో మాట్లాడుతూ దేవుడు వాళ్ళని ఆయన మార్గంలో నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాము. నోవా కనబడతాడు, ఈనోక్ కనబడతాడు, అనోకు. దాని తర్వాత ఒకానొక సందర్భంలో దేవుడు విగ్రహారాధన చేస్తున్న ఆ యొక్క అబ్రహాము యొక్క గృహంలో దేవుడు అబ్రహాంని పిలిచి అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహాము ఆయన మాటలను విశ్వసించి ఆయా ప్రాంతాన్ని విడిచిమని చెప్పినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, తన యొక్క సంతతి ద్వారా నేను ప్రపంచమంతటి నేను దీవిస్తాను అనే మాటలు మాట్లాడుతూ, తన సంతతి అంటే కేవలము ఇస్సాకు ద్వారా కాదు. గలతీలకు రాసిన పత్రికలో ఆ సంతతి ఆ యొక్క బీజము ఎవరు అంటే రాబోయే క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా అంటే ఈ అబ్రహాము సంతతి నుంచి ఆ యొక్క దావీదు వంశం నుంచి ఏ రీతికైతే క్రీస్తు రాబోతున్నాడో ఆ క్రీస్తు ద్వారా ప్రపంచమంతా రక్షించబడబోతుందో, పరిశుద్ధాత్మను పొందుకోబోతుందో అది గలతీలకు రాసిన పత్రికలో మాట్లాడినాడు. కానీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు వాగ్దానం చేసినాడు. అబ్రహామును నీతిమంతుడుగా విశ్వాసం మూలంగా చేసినాడు. విశ్వాసం బట్టే దేవుడు వాగ్దానం చేసినాడు. 400 సంవత్సరాల తర్వాత ఆ యొక్క సంతతి వాళ్ళు అంటే విడిపించబడతారు. అంటే యోసేపు కాలంలో వాళ్ళందరూ ఐగుప్తులోనికి వెళ్తారు. గొప్ప సంతతిగా వాళ్ళు విస్తరిస్తారు. విస్తరించిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని అహరోన్ను ఏర్పాటు చేసుకొని ఐగుప్తులోనికి పంపించి గొప్ప శక్తితో వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి సినాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చి ఆరాధించడానికి తీసుకొని వచ్చి అక్కడ మోషేకి ఈ ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలుని నడిపించడానికి ధర్మశాస్త్రము అవసరం. అంటే ఏది కరెక్ట్ కాదో చెప్పడానికి ధర్మశాస్త్రము అవసరం. కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో మనకు సివిల్ లా ఉంటుంది. సివిల్ లా అంటే దేశపు చట్టము, అంటే ఒక దేశానికి కావాల్సిన చట్టం. ఇప్పుడు దేశంగా బయటకు వచ్చినారు, వాళ్ళకు ఒక చట్టం ఇవ్వాలి. మన భారతదేశంలో ఒక చట్టం ఉంది, బంగ్లాదేశ్లో ఒక చట్టం ఉంది, పాకిస్తాన్లో ఒక చట్టం ఉంది, లా ఆఫ్ ద ల్యాండ్. అయితే ఈ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో సివిల్ లా అనేది దేశపు చట్టము మనము చూస్తాం. రెండోది సెరిమోనల్ లా. సెరిమోనల్ లా అంటే పరిశుద్ధతకు సంబంధించింది. ఇది చేస్తే పరిశుద్ధత, ఇది ఇట్లా చేస్తే పరిశుద్ధత కాదు అనే పరిశుద్ధతకు సంబంధించిన దేవుడు ఆ విధి విధానాలు ఆ ధర్మశాస్త్రంలో ఇచ్చినాడు. మూడోది నైతిక విలువలు, మోరల్ లా. అంటే నైతిక విలువలతో కూడిన ధర్మశాస్త్రము దేవుడు అనుగ్రహించినాడు. ఈ యొక్క ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చినాడంటే 400 సంవత్సరాల అబ్రహాం తర్వాత ఇశ్రాయేలుకి దేశపు చట్టం కాబట్టి ఉండాలి, కాబట్టి దేశపు చట్టం ఇచ్చినాడు. పరిశుద్ధతకు సంబంధించిన చట్టం ఇచ్చినాడు, ధర్మశాస్త్రం ఇచ్చినాడు. నైతిక విలువలతో కూడిన ధర్మశాస్త్రము ఇచ్చినాడు. కానీ ఇచ్చినప్పటికీ వాళ్ళలో ఆదాము ద్వారా ఏ పాపం వచ్చిందో, ఏ పాపం ద్వారా మరణం వచ్చిందో, ఆ యొక్క పాపం యొక్క పరిణామము బయట వాళ్ళు కానీ అన్యులు కానీ యూతులు కానీ వాళ్ళు అనుభవిస్తున్నారు. దేర్ ఇస్ ఎ గ్రేట్ స్ట్రగుల్ విత్ ద సిన్ఫుల్ నేచర్. ఈ యొక్క పాపపు స్వభావంతో భయంకరమైన పోరాటము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క పోరాటం గురించి 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది యూదులకు సంబోధించిన అధ్యాయము. యూదులకున్న ఒక ధర్మశాస్త్రంతో ఇంకా మరియు పాపపు స్వభావముతో ఉన్న పోరాటం గురించి మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు యూదులకు కూడా పరిష్కారము ఎలా ఇచ్చినాడో కూడా మాట్లాడుతుంది. క్రీస్తు ద్వారా యొక్క పరిష్కారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కొద్దిగా డీటెయిల్గా ఇక్కడ పాయింట్స్ నేను మీకు ముందు పెడుతున్నాను కదా, ఆ పాయింట్స్ని ఇప్పుడు నేను ఎలాబరేట్ చేస్తాను. దయచేసి మీరు జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి మీరు
నన్ను ఫాలో అవ్వాలి. మొదటి 6 వచనాలు మాట్లాడతాను. దాని గురించి మాట్లాడిన తర్వాత 7వ వచనం నుంచి 24వ వచనం వరకు మాట్లాడతాను. తర్వాత చివరికి 25వ వచనము మాట్లాడుకున్న తర్వాత ఈ అధ్యాయం ముగించుకొని 8వ అధ్యాయానికి వెళ్ళి అక్కడ కూడా 4 ప్రత్యేకమైన విషయాలు మనము చూసుకోబోతున్నాము. దయచేసి నాతో పాటు క్లోజ్గా ఫాలో కండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఈ సాయంకాలము ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు. మొదటి 6 వచనాలు మనం చూసుకుందాము. ఇది ఎవరిని సంబోధిస్తున్నాడు అనే విషయాన్ని చాలా మందికి డౌట్ రావచ్చు. బహుశా అందరూ జనరల్గా ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడేమో పౌలు అనే ఆలోచన రావచ్చు. కానీ వాక్యమే మనకు ఆధారము. వాక్యంనే ఆధారం చేసుకొని ఏది నమ్మాలన్నా, ఏది నమ్మకూడదన్నా, ఏది పాటించాలన్నా, ఏది పాటించకూడదన్నా వాక్యము ఆధారంగా మనకు ఉండాలి. అయితే ఇది అధ్యాయం అంతా యూదులకు సంబోధిస్తున్నాడా లేదా? యాక్చువల్గా అయితే యూదులకు సంబోధిస్తున్నాడని చెప్పినాను. కానీ ఏ వాక్యంలో మనము చూస్తున్నాము యూదులను సంబోధించినట్లుగా మనం చూద్దాం. 7వ అధ్యాయము మొదటి వచనంలో, సహోదరులారా మీకు తెలియదా, నేను మీతో మాట్లాడుతున్నాను, ధర్మశాస్త్రము ఎరిగిన వారు గనుక నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ధర్మశాస్త్రము ఎవరిపైన అధికారం ఉంటుందంటే ఒక మనిషి బ్రతుకున్నంత వరకే అధికారం. అంటే ఇక్కడ చూడండి, కాంటెక్స్ట్ మీరు చూడండి. ఈ ధర్మశాస్త్రం కలిగిన వారు ఎవరు? యూదులు. ఇప్పుడు సహోదరులారా అంటున్నాడు అంటే వీళ్ళు రక్షణ పొందిన విశ్వాసులు, ధర్మశాస్త్రము ఎరిగిన వారు. కాంటెక్స్ట్ ని నేను డిఫైన్ చేస్తా ఉన్నాను. అసలు సందర్భము ఎవరితో ఎవరు ఏం మాట్లాడుతున్నో తెలియకపోతే వాళ్ళకి ఏం మాట్లాడినాడో దాని నుంచి మనం ఏం నేర్చుకోలేము. తర్వాత 4వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, నా సహోదరులారా, మనం ధర్మశాస్త్రం గురించి మనము చనిపోయి ఉన్నాము. క్రీస్తు యొక్క శరీరమును బట్టి మనం ధర్మశాస్త్రానికి మనము చనిపోయి ఉన్నాము అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, కాంటెక్స్ట్ యూదులు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏవేవైతే మనం ఇప్పుడు 7వ అధ్యాయంలో మనం చూసుకోబోతున్నామో అవన్నీ కూడా ఆ యొక్క యూదులను సంబోధించేటట్టుగానే ఉన్నాయి. మొదటి 6 వచనాలు విశ్వాసులైన యూదులతో మాట్లాడుతున్నాడు. మళ్ళా 7వ వచనం నుంచి 24వ వచనం వరకు జనరల్గా యూదులకున్న పోరాటం గురించి మాట్లాడుతున్నాడు. 25వ వచనంకి వచ్చేపాటికి దీని నుంచి విడిపించువాడు ఎవరు? జనరల్గా మాట్లాడి ఇప్పుడు ఇంత భయంకరమైన పోరాటం నాకుంది ఈ పాపపు స్వభావంతో, నన్ను విడిపించువాడు ఎవరు అంటే ఈ యూదుడిని విడిపించువాడు ఎవడు అనే ప్రశ్న అక్కడ చివరికి వదిలి అధ్యాయాన్ని అంతం చేస్తున్నాడు. ఇప్పుడు కొద్దిగా లోతుకు వెళ్తాను. దయచేసి మీరందరూ కూడా నాతో పాటు మీరు ఫాలో కావాలా. కాంటెక్స్ట్ మీకు అర్థమైంది కదా. ఇది కేవలము యూదులను సంబోధిస్తూ చెప్తున్న మాటలు. అయితే పౌలు యూదులు, రక్షించబడిన యూదులతో ఏం మాట్లాడుతున్నారు? 3 ప్రత్యేకమైన విషయాలు ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటిదంటే, ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ధర్మశాస్త్రం అనేది అంటే ఆ యొక్క వ్యాలిడిటీ లేకపోతే ఎప్పుడు వరకు వర్తిస్తుంది అంటే మనిషి బ్రతుకునేంత వరకే అది వర్తిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ, ఏదైనా లా మనిషి చనిపోయిన తర్వాత అది ఆయనకు అంటే తర్వాత వర్తించదు. అంటే ద లా హ్యాస్ అథారిటీ ఓవర్ ఎ మ్యాన్ యాజ్ లాంగ్ యాజ్ హీ లివ్స్. ఎప్పటి వరకు అధికారం ఉంటుందంటే మనిషి బ్రతుకున్నంత వరకు. 7వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి, సహోదరులారా మీకు ధర్మశాస్త్రం తెలిసిన వారితోనే మాట్లాడుతున్నాను. మీకు తెలుసు కదా, మీకు ధర్మశాస్త్రము ఎప్పటి వరకు అధికారం ఉంటుందంటే మనిషి ఇప్పుడు బ్రతుకున్నంత వరకే అధికారం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 3వ వచనం వరకు ఒక వివాహమైన సందర్భాన్ని తీసుకొని వచ్చి, ఒక స్త్రీ వివాహం అయిన తర్వాత భర్తకు ఆమె బద్ధురాలుగా ఉంటుంది. ఎప్పటి వరకు బద్ధురాలుగా ఉంటుంది అంటే ఆ ధర్మశాస్త్రము ఆయన బ్రతుకున్నంత వరకు ఈ యొక్క మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేది లా ప్రకారము బైడింగ్ అన్నమాట. అంటే ఆమె ఖచ్చితంగా ఆ యొక్క లాకి ఆమె కట్టుబడి ఉంది. బైడింగ్ అంటే కట్టుబడి ఉందన్నమాట. అయితే హస్బెండ్ చనిపోయినాడు అనుకోండి, ఇప్పుడు ఆ లా ఆమెకు వర్తించదు. ఆమె లా నుంచి విడిపించబడుతుంది. ఒకవేళ ఆమె భర్త చనిపోకుండా
వేరే వాళ్ళకు వివాహం చేసుకొని ఒకవేళ తను ఉన్నట్లయితే ఆమె వ్యభిచారిగా పిలువబడుతుంది. కానీ ఎప్పుడైతే భర్త చనిపోతాడో ఆమె యొక్క లా నుంచి ఆ యొక్క లా నుంచి ఆమె విడిపించబడుతుంది. విడిపించబడి అప్పుడు ఆమె వేరే వాళ్ళని వివాహము చేసుకోవచ్చు. అంటే ఆ మనిషి బ్రతుకున్నంత వరకు లా వర్తిస్తుంది. చనిపోయిన తర్వాత ఆ యొక్క లా అనేది వర్తించదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. రెండోది, ఆ యొక్క యూదులు ఆ ఏ లాన్ బట్టి అయితే వాళ్ళు కదులుతున్నారో ఆ రక్షించబడిన తర్వాత, గమనించండి, రక్షించబడిన తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రం నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. ఎందుకు అంటే ఆ క్రీస్తు మూలంగానే ధర్మశాస్త్రం నుంచి వాళ్ళు పూర్తిగా విముక్తులైనారు, విడుదల పొందిన వారుగా ఉన్నారు. దే ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద లా త్రూ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా ఇప్పుడు విశ్వాసులైన యూదులు ఎలా విడిపించబడ్డారు? ఇప్పుడు క్రీస్తు వచ్చినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. అప్పుడు ఏం చేసినాడు? పాత నిబంధనను ఆయన మూసివేసి కొత్త నిబంధన చేసినాడు. గనుక ఆ ధర్మశాస్త్ర విధులు ఆ విషయంలో యూదుడు చనిపోయి ఉన్నాడు, విడిపించబడ్డాడు అనే విషయాన్ని అర్థం చేయిస్తున్నాడు. 7వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, సహోదరులారా, మీరు ఆ ధర్మశాస్త్ర విషయంలో చనిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆ క్రీస్తు యొక్క శరీరము ఏ రీతిగా అయితే అప్పగించబడిందో మరణానికి, ఆ క్రీస్తు యొక్క శరీరమును బట్టి మీరు ఇప్పుడు ఎవరికి చెందినవారు? వేరే వారికి చెందినవారు. ఇప్పుడు క్రీస్తు మరణించినారు, వేరే వారు ఎవరు? ఇక్కడ క్రీస్తును ఆ యొక్క మరణం నుంచి లేపిన ఆ తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా అయితే లేపినాడో ఇప్పుడు ఆయనకు మనం చెందినట్లుగా, క్రీస్తు ద్వారా ఆ పరలోకపు తండ్రికి మనం చెందినట్లుగా, మనము ఆయనకు గొప్ప ఫలము మనం ఫలించున్నట్లుగా క్రీస్తు మరణించినాడు. గనుక ధర్మశాస్త్ర విధుల విషయంలో మనము చచ్చిపోయి ఉన్నాము. 6వ వచనంలో విడుదల చేయబడి ఉన్నాము. విడుదల చేయబడి ఆత్మానుసారంగా మనము కొత్త మార్గంలో, పరిశుద్ధాత్మ ద్వారా కొత్త మార్గంలో మనము నడిపించబడతా ఉంటున్నాము. ఈ పాత రిటర్న్ కోడ్ అంటే లా, ధర్మశాస్త్రం యొక్క పాత విధులను అనుసరించకుండా పరిశుద్ధాత్మను మనం అనుసరించి కొత్త మార్గంలో మనము నడిపించబడతా ఉంటున్నాము, విడిపించబడుతున్నాము, నడిపించబడుతున్నాము అనే విషయాన్ని తెలియజేస్తున్నా. దయచేసి ఈ 7వ అధ్యాయము 6వ వచనము మీరు చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. 8వ అధ్యాయమంతా ఈ సూత్రం పైనే దేవుడు మనల్ని ఎటువంటి రీతిగా విడిపించుకొని తీసుకొని వెళ్తున్నాడో, ఏ రీతిగా తన ఆత్మ ద్వారా మన జీవితాల్లో కార్యం చేస్తున్నాడో దేవుని బిడ్డలారా ఆ యొక్క పౌలు బోధించడానికి ప్రయత్నము చేస్తున్నాడు. రెండో విషయం మనం ఏం చూస్తున్నాము? యూదులు అంటే రక్షించబడిన విశ్వాసులు ధర్మశాస్త్రం విషయంలో చచ్చిన వారి వలె ఉన్నారు. ధర్మశాస్త్రం నుంచి వాళ్ళు విడిపించబడ్డారు క్రీస్తు ద్వారా, క్రీస్తు శరీరం ద్వారా అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కానీ గతంలో వాళ్ళు ఈ పాపపు స్వభావము అనే శరీరము, పాపపు స్వభావము చేత వాళ్ళు కంట్రోల్ చేయబడ్డారు, ఈడవబడ్డారు, నడిపించబడ్డారు. అప్పుడు ఈ పాపపు అంటే గతంలో పాపపు శరీరం ద్వారా వాళ్ళు నడిపించబడినప్పుడు ఫలం ఏముంటుంది? మరణమే ఉంటుంది కదా. అదే విషయము 5వ వచనంలో ఆయన సెలవిస్తా ఉన్నాడు. మనము గతంలో ఈ పాపపు స్వభావము చేత మనం అందరం కూడా నడిపించబడ్డాము. మనమని ఎవరిని సంబోధిస్తున్నాడు? మన జ్ఞాపకం పెట్టుకోండి, అన్యుల నుంచి రక్షించబడిన విశ్వాసులను సంబోధించట్లేదు ఆయన. యూదులైన వారు రక్షించబడి విశ్వాసులైన వాళ్ళని సంబోధిస్తున్నాడు. మీరు గమనించాలి, ఓకేనా? సో 5వ వచనంలో మనం ఏం చూస్తా ఉన్నాము? మనము గతంలో ఈ పాపపు స్వభావం చేత మనం అందరము ఈడవబడ్డాము, దాని కోరికలు చొప్పున నడిపించబడ్డాము. ఈ యొక్క ధర్మశాస్త్రము ఆ యొక్క సత్యం చూపిస్తుంది, కానీ ఈ పాపపు యొక్క స్వభావం యొక్క శక్తి మన శరీరాల పైన పనిచేయడం ద్వారా, ప్రభుత్వం చేయడం ద్వారా మనము మరణానికి
మరణం అనే ఫలాన్ని మనము ఫలించి ఉన్నాము అనే విషయాన్ని, ఈ 3 విషయాలు ఈ యొక్క విశ్వాసులైన యూదులకు తెలియజేస్తున్నాడు మొదటి 6 వచనాలలో. అంటే ధర్మశాస్త్రము ఎవరికి వర్తిస్తుంది అంటే మనిషి బ్రతుకున్నంత వరకే, చనిపోయిన తర్వాత వర్తించదు. అందుకోసం క్రీస్తు చనిపోయినాడు కనుక అది వాళ్ళకు వర్తించదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. వీళ్ళు ధర్మశాస్త్రం నుంచి విముక్తి పొందినారు, ధర్మశాస్త్రం విషయంలో చనిపోయి ఉన్నారు. గతంలో అయితే ఆ యొక్క పాపపు స్వభావము వాళ్ళ పైన పరిపాలన చేసి ఉన్నది. ఆ మరణాన్ని, ఆ యొక్క మరణం అనే ఫలాన్ని తీసుకుని వచ్చింది. కానీ ఈ ఆత్మను నూతనమైన రీతిగా ఆత్మను అనుసరించి మరణం అనే ఫలము కాదు, జీవం అనే ఫలము దేవుడు మనకు, నీతి అనే ఫలము, మరణం అనే ఫలము ఈ ఆత్మ ద్వారా నూతనమైన రీతిగా క్రీస్తు ద్వారా అవన్నీ అనుగ్రహిస్తున్నాడని యూదులకు తెలియజేస్తా ఉంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు 7వ వచనం నుంచి, ఇప్పుడు మొదటి 6 వచనాలు చూసుకున్నాం కదా, 7వ వచనం నుంచి 24వ వచనం వరకు యూదులకు ఉన్న పోరాటం. ఇప్పుడు విశ్వాసులతో మాట్లాడేసినాడు, యూదులతో. కానీ ఒక యూదుడికి, నార్మల్గా ఉన్న యూదునికి ఉన్న పోరాటము ఆ యొక్క ధర్మశాస్త్రంతో, ఆయనకున్న పాపపు స్వభావంతో. మనకు తెలుసు కదా పాపపు స్వభావం ఎలా వచ్చింది. ఆదాము ద్వారా చేసిన పాపము ద్వారా ఈ యొక్క పాపపు స్వభావం మనకి వచ్చింది, మరణం వచ్చింది. దాని తర్వాత కొంతకాలం అయిన తర్వాత దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పటికీ ఈ యొక్క పాపపు స్వభావంతో ఒక యూదుడుకున్న పోరాటము ఏంటిది, ప్రాబ్లం ఏంటిది, వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే ఇప్పుడు సమస్య ధర్మశాస్త్రంతోనుందా? లేదు. అపోస్తులైన పౌలు అంటాడు 7వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. వాట్ షాల్ వి సే దెన్? ఈజ్ లా సిన్? ఈ యొక్క ధర్మశాస్త్రం పాపమా? అయితే ఏం చెప్పాలి? మళ్ళీ జవాబు ఆయననే ఇస్తున్నాడు, సర్టన్లీ నాట్. ధర్మశాస్త్రంతో సమస్య కాదు, సమస్య మనిషిలో ఉన్న ఈ పాపపు స్వభావము, ఈ సిన్ఫుల్ నేచర్ ఉంది కదా, అది ప్రభుత్వం చేయడం ద్వారా మానవునికి సమస్య అనేది మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మనము మొట్టమొదటిగా మనము 7వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు అన్నట్టున్నాడు ఒక యూదుడుగా, నేను పాపం గురించి నేను ఎప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టినాను అంటే, ధర్మశాస్త్రం ఇది పాపము అని చెప్పినప్పుడు అది పాపము అని నాకు అర్థమైంది. ఒకవేళ ధర్మశాస్త్రం అనేది లేకపోతే నేను పాపం గురించి తెలుసుకునేవాడినే కాదు. ఒక యూదుడు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పాపము ఇది ఫలాంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞ ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క ఆజ్ఞలను చూడడం ద్వారా ఇది పాపము, ఇది చేయకూడదు, ఇది ఈ రీతిగా ఉండకూడదు అనే విషయము నేను తెలుసుకున్నాను. తెలుసుకోగానే నేను దాన్ని జయించలేను కదా. ఇప్పుడు నా లోపల ఒక పెద్ద పోరాటం ఉంది నా నేచర్లో. ఇప్పుడు నా లోపల ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఇతరుల యొక్క సొమ్ము నేను ఆశ పడద్దు అని నాకు తెలుసు, ధర్మశాస్త్రం ద్వారా నాకు తెలిసింది. కానీ నా పాపపు స్వభావం ఎలాగుంది అంటే, నా ఎంత పడిపోయిన స్థితిలో ఉందంటే ఇంకా దోచుకునేటట్టుగానే చేస్తుంది. కానీ దాని నుంచి బయటకు వచ్చేటట్టుగా నా పోరాటం నా లోపల ఉంది, నా శరీరంలో ఉంది, నా పాపపు స్వభావంలో ఉంది. గనుక పాపం ఏం చేసింది, ఒక ఆపర్చునిటీ తీసుకొని, ఒక అవకాశాన్ని తీసుకొని, ఈ ఆజ్ఞను ఆధారం చేసుకొని నా లోపల ప్రతి రకమైన చెడు కోరికలను నాలో పుట్టించడం మొదలుపెట్టింది అనమాట. సో ఆ విషయము, అందుకోసమే పౌలు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం ఒకవేళ నాకు తెలియకపోతే, ఒక యూదుడికి తెలియకపోతే పాపం అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఏమైంది, ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది. కానీ ఈ పాపపు స్వభావం ఎంత పవర్ఫుల్గా ఉందో అంటే, ధర్మశాస్త్రం చూపించినప్పటికీ మనిషి ఇంకా పాపంలో కూరుకోబోతున్నాడు, తెలిసి కూడా ఇంకా పాపంలో పోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. అయితే ధర్మశాస్త్రం ఒకవేళ లేకపోతే నేను పాపం విషయంలో నేను ఉత్తరవాదిని కాదు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో నేను చనిపోయి ఉన్నాను. అంటే ఆ యొక్క పాపం ఏం చేసిందంటే అవకాశాన్ని
ఇంకా అవకాశాన్ని తీసుకొని చచ్చినోడిని ఇంకా చచ్చిపోయేటట్టుగా, అది ఇంకా భయంకరంగా చచ్చిపోయినట్టుగా కనబడేటట్టుగా చేస్తా ఉంది. పాపము పరిపాలిస్తుందని 7వ అధ్యాయము 9వ వచనంలో తను సెలవిస్తున్నాడు. తర్వాత 7వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చేపాటికి పాపం ఏం చేస్తుందంటే అవకాశము అడ్వాంటేజ్ తీసుకుని నన్ను మోసం చేస్తుంది అంటున్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆజ్ఞను మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క ధర్మశాస్త్రము దాని యొక్క అంటే ఉద్దేశము దేవుడు ఇవ్వడానికి ఏంటిదంటే జీవమయ్యడానికి ఆ ఇవ్వబడింది. కానీ అది ఏం చేస్తా ఉంది, నా పాపపు స్వభావం బట్టి నాలో మరణంను పుట్టిస్తా ఉంది. ఎందుకు అంటే నేను జయించలేని స్థాయిలో నేను ఉన్నాను. అందుకోసమే పాపము అవకాశం తీసుకొని నన్ను మోసం చేస్తుంది అనే పదం, అంటే యూదులను, అంటే వాళ్ళు ఇంకా మోసంలో బ్రతుకుతా ఉన్నారు, ఇంకా పాపంలో బ్రతుకుతున్నారు, ఇంకా లోతైన పాపం. ఇంతకుముందు తెలియదు కానీ ఇప్పుడు తెలిసి దాన్ని జయించలేకపోతున్నారు, ఇంకా లోతైన పాపంలో పోతున్నారు. కానీ ధర్మశాస్త్రం ఏమైనా పాపమా? కాదు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, ఆజ్ఞ పరిశుద్ధమైంది, నీతిగా ఉన్నది, మంచిది. కానీ మానవుడు ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ దాన్ని పాపపు స్వభావం బట్టి జయించలేకపోతా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు రెండో ప్రశ్న పౌలు అడుగుతా ఉంటున్నాడు. మొదటి ప్రశ్న ఏంటిది? ధర్మశాస్త్రం ఏమైనా పాపమా? ధర్మశాస్త్రంలో ఏమైనా చెడుతనం ఉందా? ధర్మశాస్త్రంలో చెడుతనం లేదు, కానీ ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పటికీ చెడుతనం మనలో ఉంది, పాపపు స్వభావం మనలో ఉంది. అది మనల్ని ఇంకా పాపంలో కూర్కొని పోయేటట్టుగా చేస్తుంది అనేది పౌలు యొక్క వాదన. రెండోది, ఇప్పుడు ఏదైతే నాకు మంచి చేయాలో నా లోపల మరణంను పుట్టిస్తా ఉంది అనే, సో అదేంటి అనే ప్రశ్న ఇక్కడ వేస్తున్నాడు. డిడ్ దట్ విచ్ ఈస్ గుడ్ దెన్ బికమ్ డెత్ టు మీ? ఏదైతే మంచో అది నాకు ఇప్పుడు మరణంగా మారిందా? మంచి చేయవలసింది నాకు మరణాన్ని పుట్టిస్తుందా ఈ ధర్మశాస్త్రము అని అడుగుతున్నాడు. లేదు 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 లేదు. పాపము ఇంకా పాపంగా పరిగణించబడడానికి పాపము అవకాశం తీసుకుంటుంది, కానీ మానవుని యొక్క శరీరంలో అది మరణం పుట్టిస్తుంది. కానీ ధర్మశాస్త్రము మంచిదే, ఆజ్ఞ మంచిదే, కానీ పాపము ఇంకా భయంకరమైన పాపంగా ఉండునట్లుగా ధర్మశాస్త్రం వచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ధర్మశాస్త్రము ఆత్మీయమైందే, కానీ నేను ఆత్మీయమైన వాడిని కాదు, పాపానికి అమ్మబడిన దాసుడను, పాపం యొక్క బానిసత్వంలో ఉన్న దాసుడను, పాపపు శరీరము కలిగిన పాపపు బానిసను నేను. ధర్మశాస్త్రంతో సమస్య కాదు, సమస్య నాలో ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తా ఉందంటే పాపం చూపించడమే కాదు, ఆ యొక్క పాపము చూపిస్తున్నప్పటికీ కూడా, మంచి చూపిస్తున్నప్పటికీ కూడా పోరాటము ఒక యూదుడికి ఎక్కడ ఉందంటే ఆ యొక్క పాపపు ఆ యొక్క స్వభావంతో, పాపపు శరీరంతో, ఆ పాపంతో ఎట్లా పడిపోయినామో పోరాటంలో అని ఉన్నాడు. ఇంకా లెగవలేకపోతున్నాడు, జయించలేకపోతా ఉంటున్నాడు. తెలిసినప్పటికీ ఇంకా లోపలికి కూరుకోబోతున్నాడు, కనుక కూరుకుపోతున్నాడు, కానీ బయటికి మాత్రము రాలేకపోతా ఉంటున్నాడు. సో ఇప్పుడు పోరాటం అంతా ఎక్కడుంది? ఛాలెంజ్ ఎక్కడ ఉంది? ఎక్కడ యూదుడు పోరాడుతున్నాడు అంటే ఈ యొక్క 15వ వచనం నుంచి ఒకవేళ మనము గమనించినట్లయితే నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక యూదుడుగా మాట్లాడుతున్నాడు, ఒక జనరల్గా యూదుడుగా మాట్లాడుతున్నాడు. ఒక యూదుడు ఎలా ఇటువంటి పోరాటంలో ఉండి ఎలా మాట్లాడుతాడో పౌలు వాళ్ళ తరఫున మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఏది చేయాలనుకుంటున్నానో అది నేను చేయట్లేదు, దేన్ని ఇక ధర్మశాస్త్రము ఇది తప్పు అని చూపిస్తుందో నేను ద్వేషిస్తున్నానో దాన్నే నేను చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఒక యూదుడుగా ఎటువంటి పోరాటంలో ఉన్నాను. ఒక జనరల్ యూదుడు గురించి మాట్లాడు, ఏది చేయాలనుకుంటున్నానో నేను అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదో అది నేను చేస్తున్నాను. ధర్మశాస్త్రము మంచిదనే ఒప్పుకుంటున్నాను, కానీ ఏది చేయకూడదో అది
నేను చేస్తున్నాను, ఏది చేయాలో నేను చేయలేకపోతున్నాను. ఇక మీదట అది ఎందుకు నేను చేయలేకపోతున్నాను అంటే, నా లోపల ఉన్న ఆ పాపము, నాలో నివసించుచున్న పాపము, నాలో నివసించుచున్న ఆ పాపపు స్వభావము, ఆ నేచర్ ఏం చేస్తా ఉందంటే, నేను ఏది చేయాలనో అది చేయనివ్వట్లేదు, ఏది చేయకూడదో అది నేను చేస్తూ ఉన్నాను. తర్వాత అంటాడు, ఒక జనరల్ యూదుడుగా, నాకు తెలుసు నా లోపల ఏ మంచి కూడా నివసించట్లేదు, కేవలము పాపపు స్వభావం మాత్రమే ఉంది. కనుక ఫర్ ఐ హ్యావ్ ద డిజైర్ టు డూ వాట్ ఈస్ గుడ్ బట్ ఐ కెనాట్ క్యారీ ఇట్ అవుట్ అని ఏమంటున్నాడంటే, నాకు ఆశ ఉంది, మంచి చేయాలని ఆశ ఉంది, కానీ దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే నాలో ఆ పాపము నివసించుతున్న, ఒక యూదుడిలో పాపం నివసించుచున్నది. ధర్మశాస్త్రం తెలిసినప్పటికీ ఆయనలో ఉన్న పాపము, పాపపు స్వభావము ఆ ధర్మశాస్త్రం యొక్క మంచిని తీసుకొని నిలబడేటట్టుగా లేదు, కానీ ఆ ధర్మశాస్త్రము పాపము ఇంకా ఎంత భయంకరమైన పాపము చూపించేటట్టుగా కనబడతా ఉంది. అందుకోసమే చాలా హోప్లెస్ స్టేట్లో యూదులు అక్కడ కనబడతా ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. సో ఇంకా మనము కిందకి వెళ్ళినట్లయితే 19వ వచనం నుంచి మనం కిందకి వెళ్ళి చూసినట్లయితే, సో ఫర్ వాట్ ఐ డూ ఈస్ నాట్ గుడ్, ఐ వాంట్ టు డూ గుడ్. నేను ఏది చేస్తున్నది మంచిది కాదు, కానీ మంచి చేయాలనుకుంటున్నా. కానీ ఏ చెడు చేయకూడదో ఆ చెడు చేస్తూ ఉండిపోతున్నా. ఈ రకంగా నేను బ్రతుకుతా ఉన్నా. ఎందుకు అంటే నాలో నివసించుచున్న పాపం బట్టి. ఈ నియమము, ఏ నియమము? పాపం బట్టి ఏ పాపపు స్వభావం వచ్చిందో, ఆ పాపపు నేచర్ మనిషిలోకి వచ్చిందో, ఒక యూదుడిలో ఈ యొక్క నియమం పనిచేయుచున్నది. మంచి చేయాలన్నది కానీ మంచి చేయలేకపోతున్నారు, కానీ అక్కడ చెడుతనము నివసించుచున్నది. లోపల ధర్మశాస్త్రము మంచిది అని ఒక యూదుడు ఒప్పుకుంటున్నాడు, విధులు మంచిది అని ఒప్పుకుంటున్నాడు, కానీ తన శరీరంలో ఉన్న ఒక గొప్ప యుద్ధము జరుగుతా ఉంది. పాపపు స్వభావంతో గొప్ప యుద్ధము జరుగుతా ఉంది. ఆ యుద్ధాన్ని గెలవలేకపోతా ఉంటున్నాడు. గనుక ఒక ప్రిజనర్గా, ఒక ఖైదీగా, ఈ పాపానికి, ఈ పాపపు స్వభావంకి ఒక ఖైదీగా ఒక యూదుడు అయిపోతుంది. అందుకోసమే యూదుడు ఈ యొక్క పాపాన్ని జయించలేకపోతుంది. ధర్మశాస్త్రము ఉన్నప్పటికీ జయించలేకపోతా ఉంటున్నాడు. అదే విషయము పౌలు ఒక యూదుడుగా ఏం మాట్లాడుతున్నాడంటే, నన్ను ఈ పాపపు స్వభావం నుంచి విడిపించువాడు ఎవరు? ఈ దౌర్భాగ్యుడిని అంటున్నాడు. వాట్ ఎ రిచెడ్ మ్యాన్ ఐ యామ్. దౌర్భాగ్యుడను ఎవరు కాపాడుతారు? ఈ ఈ యొక్క మరణానికి తీసుకుని వెళ్ళే శరీరము, పాపపు స్వభావం నుంచి నన్ను విడిపించువారు ఎవరు అనే ప్రశ్నను ఇక్కడ వేస్తుంది. కానీ ఆల్రెడీ మొదటి 6 వచనాలలో దాని నుంచి విడిపించువారు ఎవరో మనకు అర్థమైంది కదా. క్రీస్తుని బట్టి, ఆ క్రీస్తు శరీరం బట్టి దేవుడు ఏం చేసినాడు? ఆ పాపానికి శిక్షను వేసినాడు. పాపపు స్వభావానికి అనే శిక్షను వేసి ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క విధులను ముగించి విడిపించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి తన ఆత్మ ద్వారా, ఇప్పుడు యూదులను కూడా ఆత్మ ద్వారా కొత్త నిబంధన చేసి, ఇప్పుడు ఆత్మ యొక్క నియమము చొప్పున, నూతనమైన ఆ యొక్క ఆత్మ నియమము చొప్పున దేవుని బిడ్డలారా యూదుడిని విడిపించుకొని బయటికి తీసుకొని వస్తున్నాడు. అయితే ఇక్కడ మనకు నేర్చుకోవాల్సింది ఏముంది? యూదులతో ఎంత మాట్లాడినాడే, ఏ రీతిగా అయితే యూదుడు తన పాపపు స్వభావంతో పోరాడినాడో, అన్యులుగా ఉన్న మనం కూడా ఆ పాపపు స్వభావంతో పోరాడుతున్నాం కదా. మనకు కూడా పోరాటం ఉంది కదా. మనకు కూడా అదే క్రీస్తు ద్వారా విడిపించబడుతున్నాము. ఆ పాపపు స్వభావం యొక్క శక్తి నుంచి విడిపించబడతా ఉన్నాము. ఆత్మ నియమము చొప్పున మనం కూడా నడిపించబడతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, అన్యులైన విశ్వాసం ద్వారా రక్షించబడాల్సిందే. యూదుడైన ధర్మశాస్త్రం ఉన్న విశ్వాసం బట్టి రక్షించబడాల్సిందే. అన్యుడు పాపంతో పోరాడుతున్నాడు, యూదుడు పాపపు స్వభావంతో పోరాడుతున్నాడు. వాళ్ళకు దేవుడు విడిపించి ఆత్మనిచ్చి నూతనమైన మార్గంలో నడిపిస్తున్నాడు. యూదులకు కూడా
వాళ్ళని విడిపించి నూతనమైన మార్గంలో తన ఆత్మ నియమం చొప్పున నడిపిస్తున్నాడన్న సంగతిని మీరందరూ జ్ఞాపకం తెచ్చుకోవాలా. దేవుని బిడ్డలారా, రెండిటిని దేవుడు ఒక్కటిగా చేస్తున్నాడు. అన్యులను యూదులను ఒక్కటిగా చేస్తున్నారు. అందుకోసమే పౌలు మొదటి అధ్యాయాలలో మొదటి సెషన్స్లలో నేను చెప్పినాను, అన్యులు పాపులుగా వాళ్ళకి ఎక్స్క్యూజ్ లేదని ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. యూదులు కూడా పాపులు అని ఆయన ప్రూవ్ చేస్తున్నాడు, వాళ్ళకు కూడా ఎక్స్క్యూజ్ లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డారా, ఆ పాపంకు శిక్ష వేయడానికి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినాడు. ఏ పాపపు స్వభావము శరీరంలో పాపము నివసించుచున్నదో ఆ శరీరము ఆయన ధరించి పాపముకు ఆయన శిక్ష వేసినాడు. అందుకోసమే అన్యులకు క్రీస్తు ద్వారా గొప్ప నీతి కలుగుతా ఉంది. నీతిమంతులుగా నిర్దోషులుగా పరిగణించబడతా ఉన్నారు. యూదులు కూడా ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ వాళ్ళు కూడా క్రీస్తు ద్వారా నీతిమంతులుగా పరిగణించబడుతున్నారు. ఇప్పుడు అన్యులు నీతిమంతులుగా పరిగణించబడి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. దేవుని ఆత్మను పొందుకొని నూతనమైన శక్తితో వాళ్ళు కదులుతున్నారు. యూదులతో కూడా పౌలు మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ క్రీస్తు లేకుండా మీకు విడుదల లేదు, ఈ బానిసత్వం నుంచి విడుదల లేదు. కనుక క్రీస్తు మరణించి ఉన్నాడు. మనము ధర్మశాస్త్రపు విధుల నుంచి మనం విముక్తులమైనాము, విడుదల పొందుకొని ఉన్నాము, విడిపించబడ్డాము. ఆత్మ చొప్పున నూతనమైన రీతిగా కొత్త నిబంధనలో నడవడానికి క్రీస్తు ద్వారా మార్గము ఏర్పాటు చేయబడిందని యూదుల విషయంలో మాట్లాడుతున్నాడు. చూడండి 24వ వచనంలోకి వచ్చేప్పటికి యూదుల విషయంలో మాట్లాడి ఈ దౌర్భాగ్యుడిని, ఈ పోరాటంలో ఉన్నవాడు ఏది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు, ఏది చేయకూడదో అది చేస్తున్నాడు. ఈ దౌర్భాగ్యుడిని విడిపించేది ఎవరు? హూ విల్ రెస్క్యూ హిమ్ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్ అండ్ సిన్ అండ్ సిన్ఫుల్ నేచర్? ఈ పాపపు స్వభావం కలిగిన మానవుణ్ణి, యూదుణ్ణి విడిపించేది ఎవరు? నా స్థితి ఇది అని యూదుడుగా, ఒక జనరల్ యూదుడుగా పౌలు తను తాను పెట్టుకొని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆమేన్. అందుకోసమే ఏం చేసినాడండి 25వ వచనంలో ఆ మాట మాట్లాడి, థ్యాంక్స్ బీ టు గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. ఆ యూదులకు ఆయన చెప్తున్న మాటలు ఏంటిదంటే, ఈ సమస్యకు పరిష్కారము యేసులో ఉంది. ఆ యేసు ద్వారానే మనకు రక్షణ, ఆ యేసు ద్వారానే కృప, ఆ యేసు ద్వారానే నీతిమంతులుగా, నిర్దోషులుగా, పాపం లేని వారుగా మనము ఎంచుకోబడుతున్నాము, లేకపోతే అవకాశము మనకు అనుగ్రహించబడతా ఉందనే ఫైనల్ డిక్లరేషన్ అక్కడ 25వ వచనంలో సొల్యూషన్ ఇస్తున్నాడు, పరిష్కారం ఇస్తున్నాడు. ఇంత పోరాటం గురించి మాట్లాడి క్రీస్తు ద్వారా పరిష్కారము మనకు కలుగుతుందని చెప్తా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు 7వ అధ్యాయం అయిపోయింది. మీ అందరికి అర్థమైంది కదా 7వ అధ్యాయంలో దేని గురించి మాట్లాడినాడో, దేన్ని సంబోధించినాడు, ఎవరిని సంబోధించినాడో, ఏ పోరాటం గురించి మాట్లాడినాడో, ఏ రీతిగా దేవుడు పరిష్కారం ఇచ్చినాడో మనందరికి అర్థమైంది కదా. ఇప్పుడు కంటిన్యూషన్ చూడండి. ఈ కంటిన్యూషన్ ఇంకా చేస్తున్నాడు. నేను చాలా మంది ప్రీచర్స్ని చూసినాను, చాలా మంది టీచర్స్ని చూసినాను. ఇప్పుడు 8వ అధ్యాయం మొదటి వచనము ఎన్నో సార్లు కోట్ చేయడము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంకి వచ్చేసి ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని చెప్పడం నేను చూసినాను. కానీ ఎవరు కూడా దాన్ని డీటెయిల్డ్గా ప్రాపర్గా దాని యొక్క సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేసింది నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు 8th చాప్టర్లో కూడా he still continuing in the context of the లా విషయంలో ఇంకా ఆగలేదు. దయచేసి మీరు గమనించాలి. సో ఒకసారి మనము 8వ అధ్యాయానికి మనం అందరము వెళ్దాము. ఏ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ జీవాన్ని దేవుడు యూదులకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే రీతిగా మనకు కూడా దేవుడు విడిపించి ఆ పరిశుద్ధాత్మను ఒక గొప్ప వరముగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. రక్షణ తర్వాత చాలా శ్రేష్టమైనది దేవుడు ఇచ్చినాడు అంటే
పరిశుద్ధాత్మ తన ఆత్మనే, క్రీస్తులో ఉన్న ఆత్మనే మనకు అనుగ్రహించినాడు. ఆ యొక్క పాపాన్ని తన మీద తీసుకున్నాడు, తన యొక్క ఆత్మను మనకిచ్చినాడు. ఈ యొక్క మృతతులమైన ఈ పాపపు యొక్క స్వభావమును జయించున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం జయించున్నట్లుగా దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించినాడు. ఒకసారి ఇప్పుడు 8వ అధ్యాయానికి మనం వెళ్దాం. అవుట్లైన్స్ ఒకసారి మనం చూసుకుందాం. 8వ అధ్యాయంలో మొదటి 4 వచనాలలో క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, ఏ నేరారోపణ లేదు. అంటే అక్కడ కూడా యూదుడినే సంబోధిస్తున్నాడు. ఈ ధర్మశాస్త్రమును వెంబడిస్తున్న యూదుడిని సంబోధిస్తూ ఇప్పుడు క్రీస్తులో నువ్వు విశ్వాసం పెట్టినట్లయితే ఇప్పుడు నీకు ఏ శిక్ష విధియు లేదు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రము శిక్షను విధించేటట్టుగా కనబడతా ఉంది. కానీ క్రీస్తును నమ్ముకోవడం ద్వారా ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుంచి విడిపించబడి, ఆ విమర్శ నుంచి విడిపించబడి, ఆ నేరారోపణ నుంచి విడిపించబడి మనము స్వేచ్ఛా బిడ్డలముగా స్వతంత్రులుగా క్రీస్తు ద్వారా స్వతంత్రులుగా చేయబడినట్లుగా అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ద కాంటెక్స్ట్ ఆఫ్ ద జ్యూ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఆ సందర్భము ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. కానీ యూదులతో మాట్లాడిన విషయాలలో కూడా మనకు కూడా నేరారోపణ లేదు. ఎందుకంటే మనం కూడా క్రీస్తునందు విడిపించబడిన వారము. ఇప్పుడు తన ఆత్మ నియమం చొప్పున మనం నడుస్తున్నాం గనుక క్రీస్తును నమ్ముకున్న వారి అందు ఏమి దేవుడు అనుగ్రహించినాడండి? యేసును కలిగిన వాళ్ళందరూ దేవుని ఆత్మ కలిగి ఉన్నారు గనుక దేవుని బిడ్డలుగా పిలువబడతా ఉన్నారు. వారికి ఏ శిక్ష విధి లేదు, ఏ నేరారోపణ జరగదు అనే విషయాన్ని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అప్లికేషన్ జెంటైల్స్ అంటే అన్యులమైన మనము రక్షించబడిన వాళ్ళమని తీసుకోవచ్చు. కానీ కాంటెక్స్ట్ మాత్రము యూదులది అనే సంగతిని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ లా నుంచి, ధర్మశాస్త్రం అనే లా నుంచి విడిపించి ఇప్పుడు క్రీస్తు అనే లాలోనికి తీసుకొని వచ్చినాడు. ఆత్మ నియమము చొప్పున ఆ లాలోనికి దేవుడు తీసుకొచ్చినాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఇది కంటిన్యూయేషన్. దేర్ ఫోర్ అనే పదాన్ని మనము మొదటి వచనంలో చూస్తాం. కానీ ఒకసారి అవుట్లైన్స్ మనం చూసుకుందాం. మొదటి 4 వచనాలలో క్రీస్తు నందున్న వారికి యూదులు ఆ ధర్మశాస్త్రం పాటిస్తున్నప్పటికీ శిక్ష విధి లేదు. 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ యొక్క పాపపు స్వభావము చేత ఒక మానవుడు నడిపించబడితే, అటువంటి మనస్సు కలిగి నడిపించబడితే ఎటువంటి ప్రతిఫలం వస్తుంది? ఆత్మ నియమము చొప్పున పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఎటువంటి ప్రతిఫలం వస్తుందో ఆ కాంట్రాస్ట్ ని మాట్లాడుతున్నాం. అంటే శరీరానుసారంగా నడిస్తే ఏ ప్రతిఫలం వస్తుంది, ఆత్మానుసారంగా మనం నడిచినట్లయితే, ఆత్మను అనుసరించి మనం నడిచినట్లయితే ఎటువంటి ప్రతిఫలం వస్తుందో 5వ వచనం నుంచి 10వ వచనం. అంటే ఆత్మ చొప్పున మనం విడిపించబడుతున్నాము. ఇప్పుడు ఆత్మానుసారంగా ఒకవేళ నడిపించబడితే ఎటువంటి ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసుకున్నట్లయితే ఆత్మ చొప్పున నడవడానికి మనం బద్దులమైన, వీఆర్ ఆబ్లిగేటెడ్ టు లివ్ బై ద స్పిరిట్, నాట్ బై ద సిన్ఫుల్ నేచర్. ఒక విశ్వాసి క్రీస్తుతో సంబంధం కలిగిన వాడు శరీరానుసారంగా బ్రతకడానికి వీలు లేదు, ఆత్మానుసారంగా నడవడానికి బద్ధుడై ఉన్నాడు. ఎందుకంటే మనం ఆ శరీరము ఆ పాపం విషయంలో చనిపోయి ఉన్నాము. మన శరీరం కూడా చనిపోయి ఉన్నది. అంటే పొజిషనల్ గా మనము స్పిరిచువల్ వరల్డ్ లో అది చనిపోయినట్లుగా పరిగణించిన తర్వాత దాంట్లో ఎందుకు బ్రతకాలని 6వ అధ్యాయంలో మనం చూసినాం కదా. దేని విషయంలో అయితే మనం చనిపోయినామో దాని విషయంలో మనం ఇంకా బ్రతకవలసిన అవసరం ఏముంది అని పౌలు చెప్పిన విషయాలు మనకు తెలుసు కదా. కనుక మనము ఆత్మను అనుసరించడానికి బద్ధులమై ఉన్నాము, ఆ శరీరానుసారంగా బ్రతకడానికి కాదు అనే విషయాన్ని 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చెప్తా ఉన్నాడు. తర్వాత ఏ రీతిగా ఈ దత్తపుత్ర ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించే స్పిరిట్ ఆఫ్ సన్షిప్. ఇప్పుడు మనము ఏ బానిసలము కాదు, మనము బానిసలుగా బ్రతకవలసిన అవసరం లేదు. బానిసత్వం నుంచి విడిపించి కుమారులుగా చేసినాడు. ఆయన ఆత్మను మనకిచ్చి ఇప్పుడు తండ్రి అని పిలువమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అది క్రీస్తు ద్వారా సన్షిప్.
అది తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈ 4 విషయాలు ఇప్పుడు సీక్వెన్స్ లో మొదటి 4 వచనాలు, 5వ వచనం నుంచి 10వ వచనం వరకు, 12 నుంచి 14వ వచనం వరకు, 15 నుంచి 17వ వచనం వరకు ఏవైతే నేను ఇప్పుడు చెప్పినానో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇస్తాను. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా నాతో పాటు వెంబడించాలా. కాంటెక్స్ట్ ఇంకా యూదులదే, జ్ఞాపకం పెట్టుకోండి. స్టిల్ ద కాంటెక్స్ట్ ఈజ్ అబౌట్ జ్యూస్. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అయినా ఫినిష్ చేయలేదు. ఆ యూదుల పక్షంన మాట్లాడుతూ వచ్చినారు కదా. ఇప్పుడు ఆ యూదులకు శిక్షా విధి లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నాడు. ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ శిక్షా విధి లేదు. ఆమేన్. ఇప్పుడు చూద్దాము మొదటి 4వ వచనం. దేర్ఫోర్, ఇప్పుడు యూదుల గురించి మాట్లాడినాడు. 7వ అధ్యాయం అంతా యూదుల గురించి, ధర్మశాస్త్రం గురించి మాట్లాడి, దేర్ఫోర్ అంటే, దేర్ఫోర్ అనే పదాలు ఈ బిబిలికల్ ఇంటర్ప్రిటేషన్ లో కనెక్టింగ్ టర్మ్స్ అన్నమాట. కనెక్టింగ్, ఒక 2 గొలుసుల మధ్యలో ఇంకో గొలుసు పెట్టి కనెక్ట్ చేస్తే ఎట్లా, దేర్ఫోర్ కాబట్టి, ఇప్పుడు, ఎప్పుడు, ఇప్పుడు క్రీస్తు చనిపోయినాడు గనుక, క్రీస్తు మృతి పొందినాడు గనుక ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి శిక్షా విధియు లేదు. ఎందుకంటే 2వ వచనంలో, బికాస్ త్రూ క్రైస్ట్ జీసస్ ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. ఏ లా బట్టయితే ఈ పాపము మరణము పరిపాలించిందో దాని నుంచి ఆత్మ నియమం చొప్పున దేవుడు నన్ను విడిపించి ఉన్నాడు. 3వ వచనం చూడండి, ఇంకా లా కంటిన్యూ అవుతుంది, సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది. లా వాస్ పవర్లెస్ టు డూ. ఏదైతే లా చేయలేకపోయిందో, ఆ యొక్క సిన్ఫుల్ నేచర్, పాపపు స్వభావం బట్టి బలహీనపడ్డదో, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే తన అద్వితీయుడైన కుమారుడిని ఈ పాపపు పురుషుడి యొక్క రూపంలో పంపించి పాపముకు బలిగా ఆయనను అర్పించి ఆ పాపమును తన శరీరంలో ఖండించి ఏవేవైతే ధర్మశాస్త్రం యొక్క విధులను సంపూర్తి చేయాలో, నీతిమంతులుగా చేయాలో, ఆ క్రీస్తు ద్వారా ముగించి వాటిని, ఆ నీతిని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ పాపపు స్వభావం నుంచి జయించి పరిశుద్ధాత్మను అనుసరించి నడిచేటట్లుగా ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తా ఉన్నాడు అంటున్నాడు. చూస్తున్నారా? మీరు గమనించండి. ఇంకా లా గురించే మాట్లాడుతున్నాడు, ఆ యూదుల గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ యొక్క కుమారుడిని అనుగ్రహించినాడు. ఇప్పుడు యూదులందరూ ఆ యొక్క కుమారుడిని నమ్మడం ద్వారా, ఆ కుమారుడు యేసుక్రీస్తు పాపపు స్వభావము అంటే శరీరంలో వచ్చి ఆ పాపముకు ఆయన శిక్ష వేసి ఖండించి ఆ రిక్వైర్మెంట్స్ అంతా ఒక యూదుడుగా దాన్ని ఫుల్ఫిల్ చేసినాడు. ధర్మశాస్త్రమును, ఆ యొక్క విధులను ఆయన నెరవేర్చినాడు. పాపము చేయలేదు, సంపూర్తి చేసినాడు. ఐ హావ్ కమ్ టు ఫుల్ఫిల్ ద లా అని చెప్పేసి మనకు లేఖనాలలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు పలికిన మాటలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన ఫుల్ఫిల్ చేసి పరిపూర్ణమైన, ఆదాం ఫెయిల్ అయినాడు, ఈ 2వ ఆదాం అనే క్రీస్తు ఆయన గెలిచినాడు. ధర్మశాస్త్ర విధులన్నింటినీ పాటించినాడు. ఇచ్చినవాడు ఆయననే, పాటించినవాడు ఆయననే, శిక్షించినవాడు ఆయననే. ఆయన శరీరంలో ముగించింది కూడా ఆయననే. మనల్ని అందరినీ, యూదులను మనలను ఆత్మ నియమం చొప్పున మన పాపపు శరీరాన్ని జయించి, ఏదైతే ఇంతకుముందు చేయలేకపోయినాము ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా చేయగలుగుతాము. ఏది సత్యమైందో ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా చేయగలుగుతాము. ఇంతకుముందు బలహీనంగా ఉన్నాము, ఇప్పుడు బలవంతులుగా చేయబడ్డాము ఆత్మ చొప్పున. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఏ పోరాటంలో యూదులు ఉన్నారు, ఏదైతే చేయలేకపోయినారో అది మనం కూడా చేయలేని పరిస్థితిలోకి వెళ్ళ ఉన్నట్లయితే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏ యూదులైతే ఆ ధర్మశాస్త్ర విధులను ముగించడానికి క్రీస్తు ఆ ఆయన బలి అయినాడో, అవన్నీ ఆయన పైన మోపబడ్డాయో, ఏ రీతిగా అయితే మార్గము, నూతన మార్గము ఆత్మ ద్వారా ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జయించలేని నీ పాపపు స్వభావము, పాపమును నువ్వు గెలవగలుగుతావు. చేయలేంది నువ్వు చేయగలుగుతావు. పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు.
దేవుని యొక్క నీతిని నువ్వు నెరవేర్చగలుగుతావు, దేవుణ్ణి నువ్వు మహిమపరచగలుగుతావు. ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత మీరు గమనించండి. ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధాత్మను చోటివ్వరు, పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వరు, పరిశుద్ధాత్మను అనుసరించరు, దేవుని బిడ్డలారా, వాళ్ళు విజయము పొందుకోలేరు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఒకవేళ శరీరానుసారంగా నేను బ్రతికి, ఇప్పుడు 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే, శరీరానుసారమైన మనసు నేను కలిగితే ఎటువంటి ఫ్రూట్ వస్తుంది, ఎటువంటి ప్రతిఫలం వస్తుంది? ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఎటువంటి ప్రతిఫలం వస్తుందో 5వ వచనం నుంచి 10వ వచనం వరకు సెలవిస్తున్నాడు. ఇప్పుడు చాయిస్ మనదే. ఆత్మానుసారంగా నడవాలన్నా, శరీరానుసారంగా నడవాలన్నా, క్రీస్తు మరణించినప్పటికీ, క్రీస్తు ముగించినప్పటికీ, క్రీస్తు వెలకట్టినప్పటికీ, క్రీస్తు అన్నిటినీ మూసివేసినప్పటికీ, దేవుని బిడ్డలారా, మనము ఆత్మానుసారంగా నడవాలన్నా, శరీరానుసారంగా నడవాలనో అది మన చేతిలోనే ఉందనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ యొక్క కాంట్రాస్ట్ ని మనం చూద్దాము. శరీరానుసారంగా నడిస్తే ఎటువంటి ప్రతిఫలం వస్తుంది, ఆత్మానుసారంగా నడిస్తే ఎటువంటి ప్రతిఫలం వస్తుందో ఒకసారి మనము గమనిద్దాం. ఆ శరీరానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ మనసంతా శరీరము ఏం కోరుకుంటుందో దానిపైనే ఉంటుంది. అంటే గమనించండి, ఒక మనిషి శరీరానుసారమైన కోరికలు బ్రతుకుతున్నాడంటే దాని అర్థం ఏంటిదంటే వాళ్ళ మనసంతా ఆ యొక్క శరీరానుసారమైన కోరికలు నెరవేర్చే తత్వం కలిగిన వారు, వాళ్ళు పాపము స్వభావము చేత వాళ్ళు నడిపించబడేవారు గనుక వాళ్ళ యొక్క మనసంతా కూడా ఆ యొక్క పాపపు కోరికల పైనే ఉంటుంది. కానీ ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మ ఏం కోరుకుంటాడో పరిశుద్ధాత్మ కోరుకున్న దాన్ని వాళ్ళు నెరవేరుస్తారు అని ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి, మైండ్ దేని చేత కంట్రోల్ చేయబడుతుంది? ఒకవేళ పాపపు స్వభావం చేత నా యొక్క మనస్సు పరిపాలిస్తున్నట్లయితే, కంట్రోల్ చేయబడుతున్నట్లయితే, పాపపు యొక్క కోరికలను నేను అనుసరిస్తూనే ఉంటా, పరిగెత్తుతూనే ఉంటాను. నా మైండ్ అంతా దాని చేతే నింపబడుతుంది ఆ యొక్క శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి. కానీ ఆత్మానుసారంగా నేను నడుస్తున్నట్లయితే, ఆత్మ నియమం చొప్పున నా యొక్క మనసు నడుస్తున్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఆత్మ ఏం కోరుకుంటున్నాడో పరిశుద్ధాత్ముడు ఆ యొక్క కోరిక చొప్పున నేను నడుస్తాను. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి, ఏ ఆత్మ అయితే క్రీస్తులో ఉందో అదే ఆత్మ మనకు అనుగ్రహించబడింది. ఏ ఆత్మ చేత అయితే క్రీస్తు ఆయన కదిలినాడో అదే ఆత్మను మనకి ఇస్తున్నాడు. అటువంటి మార్గంలో నడవడానికి అందుకొరకే పరిశుద్ధాత్ముడు ఏ మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడో ఆ పరిశుద్ధాత్మ యొక్క నియమము చొప్పున, కోరిక చొప్పున మనము నడవవలసిన అవసరత మనకు ఉంది అనే సంగతిని గమనించాలి. 6వ వచనం చూడండి, ఒకవేళ ఈ పాపపు స్వభావం చేత నేను నడిచినట్లయితే, కోరిక చొప్పున నడిచినట్లయితే, అటువంటి మనసు కలిగి ఈడవబడి ఒకవేళ నేను నడిచినట్లయితే నా ప్రతిఫలం ఏంటిదండి? మరణము. కానీ ఒకవేళ నా మనస్సు పరిశుద్ధాత్మకు నేను చోటిచ్చి పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేయడానికి నేను అవకాశం ఇచ్చినట్లయితే అది జీవము, అది సమాధానానికి దారితీస్తుంది, లైఫ్ అండ్ పీస్కి దారితీస్తుంది. పాపపు స్వభావం చేత నేను నడిపించబడితే మరణానికి దారితీస్తుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నేను కంట్రోల్ చేయబడితే జీవానికి దారితీస్తుంది, సమాధానంకు దారితీస్తా ఉంది. ఈ యొక్క పాపపు స్వభావము దేవునికి వ్యతిరేకమైంది, దేవుని వ్యతిరేకించేది, దేవునికి లోబడనిది, దేవుని యొక్క ధర్మశాస్త్రముకు లోబడనిది ఈ పాపపు స్వభావం. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఈ యూదుడు ఎందుకు పోరాడుతా ఉన్నాడంటే అది లోబడదు, ఈ పాపపు స్వభావము ధర్మశాస్త్రానికి లోబడదు గనుక ధర్మశాస్త్రము ఇలా నడవండి అని చూపిస్తున్నప్పటికీ పాపపు స్వభావం ఏం చేస్తా ఉంది? పరిపాలిస్తున్నట్లుగా మనం చూస్తా ఉంది. అది లోబడదు, అది దేవునికి వ్యతిరేకమైంది గనుక అది మరణానికి దారి తీస్తుంది తప్ప జీవానికి దారి తీయట్లేదు. కనుక మనం ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా అయితే కోరుకుంటున్నాడు, ఇప్పుడు ఏ కోరిక నెరవేర్చాలి? పరిశుద్ధాత్మ కోరిక నెరవేర్చాలనా? అటువంటి మనసు కలగాలనా?
లేకపోతే శరీర కోరికలను నెరవేర్చుకోవాలా? అటువంటి మనసు కలగాలనా? ఒక శరీర కోరికలు నెరవేర్చే మనసు నేను కలిగి ఉంటే అది మరణానికి దారితీస్తుంది. ఆత్మను అనుసరించే మనసు కలిగితే జీవానికి దారితీస్తా ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ శరీరానుసారమైన ఆ మన మనసు, శరీరము, ఈ పాపపు స్వభావము గమనించండి, అన్యులు గాని యూదులు గాని అది అది దేవునికి వ్యతిరేకమైంది. దేవునికి వ్యతిరేకంగానే చేస్తుంది. అది దేవునికి లోబడదు ఈ పాపపు స్వభావము. కనుక క్రీస్తు దానికి శిక్ష వేయడానికి ఆయన శరీరధారిగా వచ్చినాడు, ఒక బలి అయినాడు, ఒక ఆఫరింగ్ అయినాడు. ఆయన దాన్ని శిక్షించినాడు తన శరీరం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది దేవుని యొక్క వాక్యం బట్టి ఆనందిస్తున్నారో నేర్చుకుంటారో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఏది కోరుకుంటున్నాడో దాన్ని అనుసరించే బ్రతికే సమాధానము, జీవము, నీతి, గొప్ప ఫలానికి దారితీస్తుంది. అన్యులు కానీ యూదులు కానీ, సందర్భం అయితే యూదులకు చెప్తున్నాడు, కానీ మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఎవరైతే ఈ పాపపు స్వభావము చేత ఈడవబడతారో వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి, ఒకవేళ నేను కూడా ఒక అన్యుడుగా నేను పాపపు స్వభావము చేత ఈడవబడుతూ బ్రతికినట్లయితే నేను దేవునికి ఇష్టడుగా బ్రతకలేను. కానీ పరిశుద్ధాత్మ చేత నేను ఒకవేళ నడిపించబడినట్లయితే ఆ పాపపు స్వభావమును జయించి నేను దేవునికి ఇష్టడుగా బ్రతకగలుగుతాను అని చెప్తూ, అప్పుడు క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తుకు చెందినవాడు కాదు. అంటే క్రీస్తుతో సంబంధం ఉండాలి. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో దేవుడు తన ఆత్మను వాళ్ళకు అనుగ్రహిస్తా ఉన్నాడు. వాళ్ళు దేవుని యొక్క ఆలయముగా చేయబడతా ఉన్నారు. దేవుడు ఆత్మ ద్వారా వాళ్ళలో నివసించుచున్నాడు. ఇప్పుడు వాళ్ళు క్రీస్తుకు చెందిన వారు గనుక దేవుడు ఆయన ఆత్మను వాళ్ళకు అనుగ్రహిస్తా ఉంటున్నాడు. అందుకోసమే క్రీస్తు ఆత్మ ఎవరికైతే ఉండదో, అంటే క్రీస్తుని ఎవరైతే నమ్ముకోరో, క్రీస్తుకు ఎవరైతే లోబడరో వాళ్ళు క్రీస్తుకు చెందిన వారు కాదు. ఇక్కడ కూడా చాలా మంది ఈ వాక్యాన్ని తీసుకుని ఎట్లా పడితే అట్లా చెప్పేటోళ్ళని కూడా నేను బాగా చూసినాను. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని భాషల గురించి ఏదేదో వాళ్ళకి ఎలా దోస్తే అలా వాళ్ళు చెప్పే వారిని నేను చూసినాను. ఇక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. క్రీస్తును ఒకవేళ మనం కలిగినట్లయితే దేవుడు చాలా ఇష్టపూర్వకంగా తన ఆత్మను మనలో ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కడగబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, ఆలయంగా చేయబడ్డాము. దేవుడు తన ఆత్మను మనల్ని నడిపించడానికి, సర్వసత్యంలో నడిపించడానికి, ఆ యొక్క పరలోక రాజ్యపు స్వాస్థ్యాన్ని పొందుకునే వరకు కరువుగా, గ్యారంటీగా, ఒక స్టాంపుగా, ఒక సీల్గా పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు. అందుకోసమే ఆత్మ లేనివాడు క్రీస్తుకు చెందినవాడు కాదు అని చెప్తున్నాడు. ఈ భాషల గురించి కాదు, లేకపోతే పరిశుద్ధాత్మనే అంటే ఆ యొక్క అభిషేకము గురించి, వేరే విషయాల గురించి కాదు, ఆ యొక్క కృపావరాల గురించి కాదు ఆయన మాట్లాడేది. ఒక విశ్వాసి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఒక యూదుడు రక్షణ పొంది ఆత్మ పొందుకునే విషయం గురించి మాట్లాడుతున్నాడు. అన్యుడు కూడా దీంట్లో నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఒకవేళ క్రీస్తు మీలో ఉన్నట్లయితే చూడండి, దాని గురించే మాట్లాడుతున్నాడు. మీ యొక్క పాపపు స్వభావము మృతతులమైందే, కానీ మీ ఆత్మ సజీవంగా చేయబడింది. మనము యొక్క శరీరము చంపబడినట్లుగా ఎంచబడుతుంది, ఆత్మ సజీవంగా చేయబడుతుంది, నూతన సృష్టిగా చేయబడుతుంది, నీతిమంతులుగా లోపల చేయబడుతున్నాము, దేవుని బిడ్డలుగా చేయబడుతున్నాము. కానీ శరీరము మృతతులంగా ఎంచబడతా ఉంది. అందుకోసమే ఏ ఆత్మ అయితే క్రీస్తు యొక్క మృతతులమైన శరీరాన్ని సజీవంగా లేపి ఉన్నాడో అదే ఆత్మ మనకు అనుగ్రహించబడినది. మన మృతతులమైన శరీరం కూడా, ఈ పాపపు స్వభావం కూడా శక్తిని, జీవాన్ని, పాపంను జయించడానికి దేవుడు ఆత్మను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా,
ఈ వాక్యం విన్న తర్వాత ఈ ప్రార్థన అంతా దేనిపైన ఉండాలంటే యేసయ్య మన కోసం ఏం చేసినాడు, ఏది ముగించినాడు, దేవుని మరణానికి మన శరీరము పాపపు స్వభావానికి మరణంతో ఎంచినాడు. ఇప్పుడు మన సజీవులుగా చేసినాడు, ఆత్మనిచ్చినాడు. ఇప్పుడు నేను ఆత్మను అనుసరిస్తాను, ఆత్మ చొప్పున నడుస్తాను, ఆ శక్తిలో నేను నడుస్తాను, ఈ పాపపు కోరికలను ఇప్పుడు జయించగలుగుతాను. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చినాడు, నేను ఎంతో నిర్లక్ష్యపరిచినాను పరిశుద్ధాత్మను అనే గొప్ప కన్విక్షను మనకు కలుగుతూ ఉంటుందండి. అది మీరందరూ కూడా గ్రహించాలి. ఆమె ఇప్పుడు మనం గమనించినాం కదా, ఆ శరీరానుసారంగా నడిస్తే ఎటువంటి ప్రతిఫలం వస్తుంది, ఆత్మానుసారంగా నడిస్తే ఎటువంటి ప్రతిఫలం వస్తుంది. శరీరానుసారంగా నడిస్తే మనము దేవుని సంతోషపరచలేము, ఆత్మానుసారంగా నడుస్తేనే దేవుని సంతోషపరచగలుగుతాము. కనుక ఎటువంటి మనసు మనం కలగాలంటే శరీరము చేత నడిపించబడే మనసు కాదు, ఆ ఆత్మానుసారమైన మనసు మనం కలిగి దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని మహిమపరచాలి. ఈ శరీరానుసారమైన మనసు ఆ దేవునికి లోబడదు, దేవునికి ఇష్టలుగా ఉండలేదు. కానీ ఆత్మానుసారమైన మనసు దేవునికి ఇష్టలుగా చేస్తుంది, దేవుని మహిమపరిచేటట్టుగా నడిపిస్తుంది. కనుక ఆత్మానుసారంగా నడవాలి. అందుకోసమే ఇప్పుడు ఏమంటున్నాడు 12వ వచనం నుంచి 14వ వచనం, ఖచ్చితంగా మనం ఆత్మ చొప్పున నడవడానికి బద్ధులమై ఉన్న కంపల్సరీ. ఇప్పుడు ఒక రక్షణ పొందినవాడు నేను నడవను అనడానికి వీల్లేదు. ఒకవేళ శరీరానుసారంగా రక్షణ పొంది కూడా శరీరానుసారంగా నడుస్తా అంటే ఇప్పుడు ఆయన మరణంలోనికే దారితీస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మ చొప్పున నడుమని చెప్తున్నాడు, ఆత్మను అనుసరించమని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు చూడండి, దేర్ఫోర్ బ్రదర్స్ వి హ్యావ్ ఎన్ అబ్లిగేషన్. మనము బద్ధులమై ఉన్నాము, పాపము శరీరం చొప్పున నడవడానికి కాదు. ఒకవేళ పాపపు స్వభావం చొప్పున మనం నడిచినట్లయితే అది మరణానికి దారితీస్తుంది. కానీ ఆత్మ చొప్పున నడిచినట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ శరీరము, ఈ శరీర యొక్క స్వభావము, ఈ శరీరపు కోరికలను చంపి మనం బ్రతుకుతాము. హల్లెలూయా. చాలా మంది అంటున్నారు, నేను ఎలా గెలవాలా, ఈ పాపంను ఎట్లా గెలవాలా, ఈ పాపపు అలవాట్లను ఎలా గెలవాలా, ఈ పాపపు శోధనను ఎలా గెలవాలనో చూడండి, మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ పాపపు స్వభావము, ఈ పాపపు స్వభావం నుంచి వచ్చే కోరికలను చంపే విధానము, జయించే విధానము ఎలా ఆత్మ చొప్పున ఎలా సమర్పించుకొని మనం బ్రతుకుతుంటామో, ఆత్మానుసారంగా మనం నడుస్తుంటామో అప్పుడు శరీరానికి బలం ఉండదు, దాన్ని చంపి మనం బ్రతుకుతాం, దాని కోరికలను చంపి మనం బ్రతుకుతాము. అందుకోసమే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడి ఈ శరీరమును కోరికలను జయిస్తారు, పాపపు స్వభావమును జయిస్తారు, ఎందరైతే దేవుని ఆత్మను కలిగి ఈ పాపపు పురుషుడిని జయిస్తారు వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఈ వాక్యం కూడా తీసుకొని దాన్ని ఎట్లా పడితే అట్లా బోధించే వారిని నేను చూస్తున్నాను. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో దేవుని కుమారులు అనబడతారు. అసలు ఏం చెప్తూ ఈ మాట అన్నాడో కూడా వాళ్ళకి తెలియదు. దేవుని బిడ్డలారా, శరీర కోరికలను అంచి చంపి ఆత్మానుసారంగా నువ్వు నడిచినట్లయితే నువ్వు దేవుని, దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్, వాళ్ళు నిజమైన దేవుని బిడ్డలు. ఈ భూమి పైన దేవునికి మహిమ తెచ్చే బిడ్డలు ఎవరు తెలుసా, దేవుని బిడ్డలుగా రుజువుపరిచేవారు ఎవరు తెలుసా, ఏ పరిశుద్ధాత్మనైతే దేవుడు వరంగా ఇచ్చినాడో ఆ పరిశుద్ధాత్మను అనుసరించి బ్రతికే వాళ్ళే నిజంగా దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఈ భూమి పైన వాళ్ళు బ్రతుకుతాను. ఆత్మను అనుసరించువారు. అందుకోసమే దేవుని బిడ్డలారా 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఇప్పుడు దత్తపుత్ర ఆత్మను మనకిచ్చినాడు. ఏ ఆత్మ అయితే త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుడు తండ్రి మనం చూస్తున్నాం, కుమారుని చూస్తున్నాము, పరిశుద్ధాత్మను చూస్తున్నాము. ఆ రెండో వ్యక్తి అయిన క్రీస్తులో ఆ బాప్తిజం పొందుకున్నప్పుడు ఏ పరిశుద్ధాత్మ చేత తను నింపబడ త్రిత్వంలో మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో దేవుని బిడ్డలారా, అదే పరిశుద్ధాత్మను మనలో ఇచ్చి ఆ దత్తపుత్ర ఆత్మను మనకిచ్చి కుమారులుగా దేవుడు పిలుస్తున్నాడు, కుమారులుగా పరిగణిస్తున్నాడు. అందుకోసమే మనం కుమారులుగా
దాసత్వం కలిగిన వారం కాదు, బానిసత్వంలో ఉన్న వాళ్ళు కాదు, మనం తిరిగి బానిసత్వంలో పోయి భయపడే వారం కాదు, భయం ఉండేవారం కాదు. ఆత్మ చొప్పున విడిపించబడిన వారము, క్రీస్తు ద్వారా విడిపించబడిన వారము, ఆ దత్తపుత్ర ఆత్మను కలిగిన వారము. అందుకోసమే మనం నోరు తెరిచి అబ్బా తండ్రి, నా సొంత తండ్రి అనే మాట మనం అనగలుగుతాము. ఇంతకు ముందు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇక బైబుల్ స్టడీకి ఈ యొక్క ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు అందరు ప్రార్థన చేస్తున్నారు కదా. ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది, నా కన్న తండ్రి అని ప్రార్థన చేసింది తను. దేవుని బిడ్డారా, ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్ముడు ఏమి ఒప్పింపజేస్తున్నాడు తెలుసా? నా ఆత్మకు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యాన్నివి, ఆ యొక్క క్రీస్తుతో కూడా కోహెయిర్స్, నువ్వు స్వాస్థ్యము కలిగిన వ్యక్తివి, నువ్వు దేవుని బిడ్డవి అని ఆ యొక్క రుజుపరుస్తున్నాడు. పదే పదే చెప్తున్నాడు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్, నువ్వు దేవునికి చెందిన బిడ్డవి అని పరిశుద్ధాత్ముడు పదే పదే చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దాసత్వంలో ఉన్నవరం కాదు, పాపంను అనుసరించే వరం కాదు. ఆ దాసత్వం నుంచి, ఆ పాపపు స్వభావం నుంచి దేవుడు మనల్ని ముగించి విడిపించి తన ఆత్మను అనుగ్రహించినాడు. అబ్బా తండ్రి అని పిలుచుటకును దేవుడు అధికారం ఇచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఇక మీదట మీరు దాసులుగా పిలువబడట్లేదు, స్లేవ్స్ గా పిలువబడట్లేదు, సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులుగా పిలువబడతా ఉంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకోసమే ఆయన శ్రమలో మనం పాలు పొందితే ఆయన మహిమలో కూడా మనం పాలు పొందుతామని మాట చెప్తున్నాడు. కానీ మనము దేవుని బిడ్డలముగా చేయబడ్డాము, ఆయన కుటుంబంగా చేయబడ్డాము. దేవునికి మహిమ కలుగునుగాక. దత్తపుత్ర ఆత్మనిచ్చినాడు. ఏ ఆత్మనైతే క్రీస్తులో ఉంచినాడు అదే ఆత్మను మనకిచ్చిన తండ్రి అని మనం పిలవగలుగుతాము. క్రీస్తు ఈజ్ ఏ డివైన్ సన్ ఆఫ్ గాడ్. త్రిత్వంలో ఏకత్వం కలిగి తండ్రితో సమానత్వం కలిగిన కుమారుడు వేరు. దత్తపుత్ర ఆత్మ కలిగి అడాప్ట్ చేయబడిన వాళ్ళం మనము. అడాప్టెడ్ చిల్డ్రన్, అడాప్టెడ్ సన్స్ అండ్ డాటర్స్ మనము. అడాప్ట్ చేయబడ్డాము. స్వాస్థ్యము క్రీస్తుతో కూడా ఆ యొక్క తండ్రి ద్వారా మనము పొందుకున్న హక్కును దేవుడు మనకిచ్చినాడు. ఎంత మహిమ దేవునికి మనం చెల్లించాలి అని మనకు క్రీస్తు ద్వారా ఎక్కడో పడిపోయిన మనలను, ఆ యూదులను, అన్యులను దేవుడు లేపుకొని ఎటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో తన కుమారుడు ద్వారా పౌలు జ్ఞానము, ఈ ప్రత్యక్షతలన్నీ ఆయన పొందుకొని రోమిలకు అర్థం చేస్తా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చివరికి మనం వచ్చినాము. 7వ అధ్యాయంలో మనం ఏం చూసుకున్నామండి? మొదటి 6 వచనాలలో ఎవరికి సంబోధిస్తూ ఈ అధ్యాయం అంతా రాసినాడో అది మనం చూసినాం. అది యూదులకు సంబోధిస్తూ రాసినాడు. మొదటి 6 వచనాలు ప్రత్యేకంగా అది రక్షించబడిన యూదులను సంబోధిస్తూ ఆయన పలికినాడన్న విషయాన్ని మనం చూసినాము. రెండోది, ఇంకా రక్షణ పొందకుండా ఒక యూదుడికి ఉండే ఛాలెంజ్, లాతో, ధర్మశాస్త్రంతో, ఈ పాపపు స్వభావంతో ఏది చేయాలనుకుంటున్నాడో చేయలేకపోతున్నాడు, ఏది చేయకూడదో అది చేస్తున్నాడు. ఒక వేరే నియమము, పాపపు స్వభావం అనే నియమం వల్ల పనిచేయుచున్నది. ధర్మశాస్త్రము శక్తి ఇవ్వలేకపోతుంది, వాళ్ళు జయించలేకపోతున్నారు. వాళ్ళు తెలిసినప్పటికీ జయించలేకపోతున్నారు. కానీ పరిష్కారం దేవుడు ఎలా ఇచ్చినాడండి? క్రీస్తును పంపించి ఆ పాపంకు శిక్షను వేసి, ఆ శరీరంలో శిక్షను వేసి, దేవుని బిడ్డలారా జయాన్ని క్రీస్తు ద్వారా ఇచ్చినాడు. నాకు విజయం ఇచ్చేది ఎవరు? ఈ యొక్క దౌర్భాగ్యుని విడిపించేది ఎవరు? ఈ పాపపు స్వభావం నుంచి విడిపించేది ఎవరు అని చెప్పి అది క్రీస్తు ద్వారా అని యూదునికి పరిచయం చేసినాడు. దాని తర్వాత ఆ యూదులతో మాట్లాడుతూ ఆ యూదుల యొక్క ధర్మశాస్త్రము ద్వారా ఆ యొక్క శిక్ష విధి నుంచి ఎలా తప్పించబడ్డామంటే క్రీస్తు ద్వారా ఇక మీదట శిక్ష విధియు లేదు, నేరారోపణ లేదు, దోషులుగా మనం పరిగణించబడము. అంటే ఏదైతే యూదులకు వర్తిస్తుందో రక్షణ పొందినప్పుడు అది క్రైస్తవును కూడా వర్తిస్తుందన్న సంగతిని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. తర్వాత మనకు శిక్షా విధి లేదు కదా, కానీ ఇప్పుడు దేని చేత మనము నడిపించబడాలంటే మన మనసు, మన మైండ్, మన శరీరానుసారంగా నడవడం కాదు, మనం ఆత్మానుసారంగా నడిచి
దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, మంచి ఫలము బ్రతకాలి, పరిశుద్ధతలో మనం నడవాలి. అప్పుడే ఆత్మానుసారంగా యొక్క శరీరాన్ని మనము జయించిన వారం అవుతాం. గనుక మనము ఆత్మానుసారంగా క్రీస్తుకు చెందిన వాళ్ళు ఆత్మ చొప్పున నడవడానికి మీరందరూ బైబిల్ పట్టుకుంటున్నారు, చర్చికి వస్తున్నారు, మీటింగ్లలో కూర్చున్నారు, కానీ ఆత్మ చొప్పున మీరు నడుస్తున్నారా? మీరు బద్ధులై ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఆత్మ చొప్పున మీరు నడుస్తారో, పరిశుద్ధాత్ముడు మీరు ఎలా నడుమని వాక్యానుసారంగా నేర్పిస్తాడో ఆయన చొప్పున మీరు నడిచినట్లయితే, పరిశుద్ధాత్మను మీరు అనుసరించి నడిచినట్లయితే మీరు శరీరాలను జయిస్తారు, ఈ పాప స్వభావం జయిస్తారు, అలవాట్లను జయిస్తారు, శోధనలు జయిస్తారు. సాతానికి ఇప్పుడు నచ్చట్లేదు ఈ వాక్యం చెప్తా ఉంటే. వాడు ఎంతగానో వాడు ఈర్ష్య పడతా ఉన్నాడు. ఆకాశ మండలంలో ఈ యొక్క విషయాలు ప్రత్యక్షపరచబడతా ఉంటే వాడికి నచ్చట్లేదు. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా ఆత్మ చొప్పున నడుస్తారు, శరీరాన్ని గెలుస్తారు, పాపంను గెలుస్తారు, అలవాట్లను గెలుస్తారు. బద్ధులమై ఉన్నామనే సంగతి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు జయిస్తారనే విషయము నేను అనుకుంటున్నాను. సాతాను కూడా ఏమాత్రము నచ్చట్లేదు. చివరిగా 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఎటువంటి ఆత్మనిచ్చినాడంటే యేసులో ఉన్న ఆత్మనే ఇచ్చినాడు. ఏ మృతతులమైన శరీరమును ఆ క్రీస్తు శరీరాన్ని ఆత్మ లేపినాడో అదే ఆత్మనిచ్చినాడు. అదే దత్తపుత్ర ఆత్మ ఇచ్చినాడు. అదే ఆత్మను మనకిచ్చి ఈ మృతతులమైన శరీరానికి శక్తిని దేవుడి ఇప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. మనం దాసులం కాదు. భయపడడానికి కుమారులు, మనము దత్తత తీసుకోబడిన కుమారులము, అడాప్టెడ్ చిల్డ్రన్, అన కుటుంబంలో చేయబడ్డాము, అన రాజ్యంలో స్వాస్థ్యం పొందుకున్న వారంగా పరిగణించబడ్డాం. క్రీస్తు ద్వారా మనము వారసులము, మన స్వాస్థ్యానికి మనం వారసులము. ఆ దత్తపుత్ర ఆత్మను మనకి ఇచ్చినాడండి. ఇంత ఇచ్చిన దేవునికి మనం ఎంత కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాము, ఎంత ఆత్మ చొప్పున మనం నడుస్తున్నాము. ఈ యొక్క దత్తపుత్ర ఆత్మను మనకి ఇవ్వడానికి, ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడానికి, కుమారులుగా పరిగణించడానికి దేవుని బిడ్డలారా ఆయన బలి అయినాడు. పాపంను ఆయన తన శరీరంలో శిక్షించినాడు. ఒక ఆఫరింగ్ అయినాడు, ఒక బలి అయినాడు, ముగించినాడు. ఇక మీదట ఒక క్రైస్తవుడు తన శరీరానుసారంగా నడవడానికి వీల్లేదు, శరీర కోరికల చొప్పున నడవడానికి వీల్లేదు. ఆత్మ చొప్పున నడిచినట్లయితే శరీర కోరికలను మనం జయిస్తాము. ఆత్మ నియమం చొప్పున మనం నడిచినట్లయితే శరీర విధులను మనం చంపి మనం బ్రతుకుతాము. ఆ గొప్ప సొల్యూషన్ క్రీస్తు ద్వారా, ఆ క్రీస్తు ద్వారా ఆత్మను ఇవ్వడం ద్వారా దేవుడు మనందరినీ, యూదులను దీవించినాడు, అన్యులుగా ఉన్న మనలను దీవించినాడు. అన్యుడు విశ్వాసం బట్టి రక్షించబడాల్సిందే, పాపక్షమాపణ పొందుకోవాల్సిందే, నీతిమంతుడు తీర్చబడాల్సిందే. యూదుడు కూడా ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ ఆయన కూడా పాపి, ఆయన కూడా ఎక్స్క్యూజ్ లేదు, ఆయన కూడా విశ్వాసంతో రక్షించబడాల్సిందే, పాపాల నుంచి క్షమించబడాల్సిందే, పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిందే. అన్యుడు రక్షణ పొందినవాడు ఆత్మ చొప్పున ఎలా జయించాలో యూదు కూడా జయించాల్సిందే. దేవుని బిడ్డలారా, సర్వ మానవులకు ఒకే ఒక పరిష్కారము ఆ శిలువ మీద బలి అయిన దైవ కుమారుడు. ఆయన మూలంగా ఆత్మను మనం పొందుకుంటున్నాము, జయం పొందుకుంటున్నాము. దేవుడు మహిమపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సెషన్ని ఇక్కడ మనము ముగిస్తా ఉన్నాము. ఒకవేళ చాలా డీటెయిల్స్ మనం విన్నామే, ఇన్ని విషయాలు మైండ్ లో పెట్టుకోవడము చాలా డిఫికల్ట్ అంటే మరలా మీరు అప్లోడ్ చేయబడుతుంది, వినండి. దేవుని బిడ్డలారా, మరలా మీరు వినండి. ఒక్కసారి కాదు, 10 సార్లు మీరు పెట్టుకొని వినండి. ఈ సత్యాలు మీ రక్తంలో, మీ శరీరంలో, మీ రక్తంలో, మీ ఆత్మలో, మీ మనసులో ఒకటైపోవాలా, ఆ వాక్యాలతో ఒకటైపోవాలా. దేవుని బిడ్డలారా, ఆత్మ ఖడ్గము, వాక్యం అని ఎఫెసీలకు రాసిన పత్రికలు చూస్తున్నాము. వాక్యము లేని వారికి పరిశుద్ధాత్మ నడిపింపు సరైన రీతిగా ఉండదు. ఎందుకంటే వాక్యానుసారంగా నడిపించేవాడు. వాక్యాలు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకునేటట్టుగా ఉండాలి. కనుక వాక్యం ఒకవేళ మనలో లేనట్లయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు మనము ఆ యొక్క పరికరము ఇచ్చిన వారంగా మనం ఉండము. కనుక
వాక్యం చదవండి, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోండి. ఇక శరీరంను జయించండి. శరీర కోరికలను ఆత్మానుసారంగా మనం నడిచినట్లయితే ఆ శరీరం బలహీన పడిపోతుంది. బలహీన పడిపోతుంది. ఆత్మ చొప్పున మనం ఇట్లా పైకి లెగుస్తా ఉంటే శరీరం కిందక వెళ్ళిపోతా ఉంది. దానికి శక్తి ఉండదు ఇంకా మనం పరిపాలించడానికి. దేవుని బిడ్డలారా, అటువంటి జయంలో మనం ఉందాము, మనం నడుస్తాము, ఇతరులను నడిపిస్తాము. అందరినీ దేవుడు గొప్పగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.